ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులంచేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనపూర్వక వందనం. రైట్. ఇప్పుడు ఈరోజు ఓ ముఖ్యమైన రోజుగా మీరు చాలామంది ఇక్కడ పాల్గొన్నారు. ప్రతి నెల రాకుండా కనీసం సంవత్సరానికి కూతురైనా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో చాలామంది బహుశా ఇక్కడికి వచ్చారు, ఆబ్సెంట్ కాకుండా. ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి పుట్టినరోజు అని. కానీ నేను కూడా అనుకునేవాడిని నా పుట్టినరోజు పలానా డేట్ అని. కానీ అప్పుడు మీరు అనుకునేట్టు అందరూ పుట్టిన డేట్ ఒకటి ఉంటుంది అనుకున్నాం. నేను కూడా పలానా రోజు పుట్టినాను అనుకున్నాను. కానీ జ్ఞానం తెలిసే కొద్దీ ఏమైంది అంటే నేను పుట్టలేదు అని అర్థమైంది. నాకు ఏమర్థమైంది? నేను పుట్టలేదు నాకు అర్థమయ్యేది. మళ్ళీ పుట్టలేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అంటే, సరే ఉండేది వాస్తవమేనా అసలుకు. ఇంతకుముందు కూడా మనం చాలా తూళ్ళు చెప్పుకున్నాము. జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఏ మనిషి స్వతంత్రుడు కాడు, దేవుని ఆజ్ఞ చేత దేవుని చేత నడిపించబడుతున్నాడు. నా శరీరంలో నేను జీవాత్మని అయి ఉన్నా కానీ నేను అశక్తుణ్ణి, ఏమాత్రం శక్తి లేదు నాకు. కానీ నన్ను నడిపించేటువంటిది ఆత్మ అనేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను తీసుకొచ్చి ఇక్కడికి వేశాడు. ఆయన వచ్చాడు, ఆయన ఈడ్చుకొని వచ్చాడు, నేను వచ్చాను. నేనేమైనా వచ్చినానటికి? నేనేమైనా పుట్టినానా? లేదు. ఆయన పిలిచికొచ్చి నేను వచ్చినాను, అంతేగాని పుట్టినది ఆయన నేను కాదు. అసలు ఆయన కూడా పుట్టేదేం లేదు. పుట్టినాడు ఆయన ఎప్పుడైనా చచ్చిపోతే పుట్టేది. ఆయన చచ్చిపోయాడు కాదు, నేను చచ్చిపోయాడు కాదు. కానీ ఆయన పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు. మనం కదా వద్దు పొరపాటు ఏమనుకున్నాడు, నేను పుట్టినాను అనుకోవడం పెద్ద పొరపాటు. అప్పుడు అజ్ఞానంతో అనుకున్నావు. ఇప్పుడు జ్ఞానం తెలిసింది కాబట్టి నేను పుట్టలేదు చెప్తున్నాను. మనం ఏం చెప్తున్నానంటే దేవుడు ద్వితీయ దైవగ్రంథంలో చెప్పాడు, నువ్వు ఏ మాట కూడా నువ్వు మాట్లాడలేదు రా నాయన, ఆ మాట నేనే మాట్లాడుతున్నాను చెప్పాడు ఆయన. చెప్పినాడు కదా. మళ్ళా ప్రతి మాట ఆయనే మాట్లాడేటప్పుడు, ప్రతి పని ఆయనే చేసేటప్పుడు మళ్ళీ నడిపిద్దాం. మనం చేసేది ఏముంది, మనం పుట్టేది ఏముంది, ఏది చదివిస్తుంది? నేనే పుట్టాను, నేనే ఏడిచినాను, నేనే పని చేస్తున్నాను అనుకోవడం పెద్ద పొరపాటు కదా. అది అజ్ఞానంలో ఉన్నప్పుడు అహంకారం చేత అనుకునేటువంటి విధానం తప్ప జ్ఞాన మార్గంలో అనుకునేటువంటిది కాదు. ఇవాళ అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను కూడా అట్లా విధంగా అనుకునేవాడిని. ఏమని నేను పుట్టినానని అనుకునేవాడిని. పుట్టినాను అందరూ చెప్పేవాళ్ళు, వాళ్ళు అట్లా అనుకున్నారు, మేము అట్లా అనుకున్నాము. తర్వాత కొంతకాలానికి ఏమర్థమైందంటే అవి పుట్టినాను అనుకునేది పెద్ద పొరపాటు. మనం ఏ పని చేసేదానికి అశక్తులము, ఏమాత్రం శక్తి లేదు, స్వతంత్రం కాదు. అంత పెద్ద పని పుట్టేది మనం ఇంత పెద్ద పని మనం చేస్తామా? చిన్న పనే మనం చేయలేమే, మనం ఇంత పెద్ద పని మనం చేస్తామా? కాబట్టి నేను పుట్టలేదు అని అనుకున్నాం. ఒకవేళ మీరు పుట్టినాడు అనుకోవచ్చు, కానీ మీరు నేను కూడా పుట్టినాడు అని అనుకోవచ్చు, కానీ నేను మాత్రము ఏం చెప్తున్నాము, పుట్టలేదు అనుకుంటున్నాను. కాబట్టి నాది పుట్టినరోజు పండుగ లేదు. అందువల్ల ఏ ఆర్భాటాలు ఉండవు చూడు ఇక్కడ. కానీ పుట్టినరోజు పండుగ పెళ్లి రోజు అంతా ఇది వేసుకుంటారు, దండలు వేసుకుంటారు, ఏమిట్లో మెడలో వేసుకుంటారు కదా. ఎప్పుడు వేసుకోకుండా పెళ్లి రోజు అన్నా వేసుకుంటారు కనీసం. కానీ నేను మాత్రం ఎప్పుడు వేసుకోలేదు. తెలిసిన తర్వాత జ్ఞానం తెలిసిన తర్వాత, జ్ఞానం తెలియకముందు ఎవరైనా వేసింటి వేసినాము, కానీ నేను కూడా వేసుకోలేదు. అది ఇప్పుడు ఏ పుట్టినరోజు పండుగ కానీ ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైనా నేను పూలమాల వేసుకోవడం చూసారా? లేదు. నేను పలానా నేను నాకు గుర్తింపు ఉంటే నేను చేసేది, నేను వేసుకునేది. కాబట్టి నేనేం చేసేవాడిని కాదు. ఏం చేసినా ఆయనే చేయాలా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే ఆత్మ, ఆయనే అల్లా. ఆయన ఆధీనంలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన
ఏం చేసినా కానీ ఆయన వల్ల జరుగుతుంది, కానీ మనం ఏమీ చేయలేదు. కాబట్టి మళ్ళీ నేను పుట్టినాడు అనుకోవడం కూడా పెద్ద పొరపాటే. సరే, మేమేం చేసామంటే ఇతరులు చెప్పేదన్నా పుట్టినాము అనుకుంటాము, చిల్లటుంటే అదే అలవాటు అయిపోయింది. పుట్టిన డేటు ఈ పొద్దుటికి ఏప్రిల్ 5వ తేదీ అనేది గుర్తింపు ఉండే, కానీ ఏప్రిల్ 5వ తేదీ దినాలు మారుతుంటాయి. ఈరోజు ఒక ఆమె అడిగింది, కరెక్ట్గా మీరు ఏప్రిల్ 5వ తేదీనే పుట్టినారని. అట్ట పుడతావు, ఆ పొద్దు ఏప్రిల్ 5వ తేదీ ఉండేది, కానీ ఆ పొద్దు ఈ పొద్దు పుణ్యం పోయిన తర్వాత నాకు కొన్ని రోజులు అయింది. ఇప్పుడు ఆ రోజు అమావాస్య రోజు పుట్టినా నేను. ఆ రోజు డేట్ కరెక్ట్గా ఈ డేట్ ఎప్పుడు వచ్చింది, అమావాస్య రోజు వచ్చింది. అంటే ఉగాది పండగ రేపనంగా అమావాస్య రోజు నేను పుట్టడం జరిగింది. తర్వాత ఇది నాకెందుకు ఇది అంత ఖచ్చితంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, మా పెద్దోళ్ళు ఏం చేసినట్టే, నేను 5 సంవత్సరాల పిల్లప్పుడు ఒక జ్యోతిష్యం దగ్గరికి అడిగినారనమాట. మా అబ్బాయి ఎంతమటుకు చదువుకుంటాడా లేదా, అల్లరోడు అవుతాడా, మంచివాడు అవుతాడా, ఎంతమటుకు ప్రావీణుడు అవుతాడు అని అడిగినారు. అంటే మా పిల్లమ్మ కొడుకు నన్ను పిలుచుకొని పోయినారు. వాడిని అడిగేదాన్ని తీసుకుని నన్ను కూడా అడిగినారు. ముందు వాడిని అడిగినారు, అతని గురించి మా గొప్పగా అతని గురించి అడగాలని పోయినారు. అతని గురించి అడిగినారు, ఆ పిల్లల గురించి. అతను నాకంటే 1 సంవత్సరం పెద్దోడు. సరే, నేను 1 సంవత్సరం చిన్నోడిని. ముందు ఆయన అడిగినారన్నమాట. ఆ పిల్లల్ని అడిగితే ఆయన 5 భాషలు నేర్చుకుంటాడు, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు, చాలా సమాజంలో గుర్తింపు పడినటువంటి వ్యక్తి అవుతాడు, చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్పినారు. మళ్ళీ నన్ను గురించి అడిగి నేను ఎట్ట పెట్టుకునే ఉన్నా కదా, ఈ మా పిల్లోడు ఎట్టా అని అడగడం జరిగింది. వీళ్ళు అడిగితే అమావాస్య రోజు పుట్టినాడు కాబట్టి దొంగోడు అవుతాడని చెప్పినారు. మళ్ళా సరేలే, మనకేం తెలుసు ఆ రోజు ఇటు దొంగోడు అవుతాడని, సరేలే ఈ దొంగనికి ఏం చేయాలి అనే ఉద్దేశంలో వాడికి మంచిగా ఉండేవానికి వానికే పెద్ద సౌకర్యాలు చేస్తూ వచ్చినారు. మనకు పెద్ద సౌకర్యాలు కూడా చేసేవాళ్ళు కాదు. నేను దొంగోడు ఏదన్నా ముందు నిశ్చయం చేసుకున్నాను అనమాట. తర్వాత దొంగనగానే వాళ్ళు పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు మనకు. తర్వాత అట్లే జరుగుతూ వచ్చేది. తర్వాత కొంతకాలానికి మనం జ్ఞానం తెలుసుకున్న తర్వాత కొంత మార్పు నాకు కనిపించింది. ఏమి కనిపించింది అంటే, అతని వయస్సు నాకంటే 1 సంవత్సరం ముందు కదా. అతను ఏమవుతాడు అంటే గొప్పోడు అతను చెప్పినా కదా. సరే, గొప్పోడు ఏమిట్లేనాడంటే ఒక పెళ్లి చేసుకున్నాడు, ఇచ్చిన బంగారు డబ్బులు అన్నీ తీసుకున్నాడు, 6 నెలలకు అటు పారిపోయినాడు. మళ్ళీ ఇంకో ఊళ్ళో పోయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆడవాళ్ళు ఇచ్చిన బంగారు ఆస్తి తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, అక్కడి ఇంక మళ్ళా పారిపోయినాడు. ఇంకా అక్కడ కూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇట్లా 4 పెళ్ళిళ్ళు చేసుకుని 4 మోసం చేసినాడు. గొప్పడే కదా. మళ్ళా ఆడకపోతే మళ్ళీ నన్ను దొంగోడు అన్నారు. కానీ అప్పుడు అర్థమైంది, వాడిని గొప్పోడు అన్నాడు, ఏదో గొప్పతనం ఏమిటో కనిపించింది. నన్ను దొంగోడు అన్నాడు. నేను ఏం దొంగనో మామూలుగా ఇంట్లో సామాన్లు ఎత్తిపోయి దొంగనాదని అనుకున్నాను. మళ్ళీ దొంగోడు అన్నారు కదా మళ్ళీ జ్యోతిష్యం ప్రకారము. మళ్ళీ ఏం దొంగ అడిగాడు అబ్బా అని చూస్తే వాస్తవంగా ఒక లెక్కలో అది నిజమే అయింది. ఎందుకంటే మేము మనసులన్నింటినీ దోసుకునే కదా, మళ్ళీ ఇంటికి వచ్చారు చేసినా కదా. ఖచ్చితంగా వాళ్ళ మాట ప్రకారం దొంగనేనప్పుడు. సరే, ఇప్పుడు కూడా కొంతమంది అంటుంటారు, మీరు ఇంటికి పోయినా మీరే జ్ఞాపకం వస్తుంటారని. ఎందుకంటే మీ మనసులో నేనే ఉన్నాను కాబట్టి, మీ మనసుని దొంగలించిన కాబట్టి నేను మీ ఇంటికి పోయినా నేను జ్ఞాపకం వస్తుంటా. వాస్తవమే, మంచిదే. సరే, ఇప్పుడు మనం ఈరోజు మనం చర్చించుకుంటే ఈ పుట్టినరోజు అనేది వాస్తవంగా లెక్కించుకుంటే పుట్టినరోజు ఎవరికీ లేదు, కానీ పుట్టినరోజు అని అనుకుంటున్నారు అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మనం లోతుగా ఆలోచన చేస్తే ప్రతి పని చేయించేటువంటి కార్యకర్త ఒక ఆయన మన శరీరంలో ఉన్నాడు. ఆయనే అల్లా, ఆయనే ఆత్మ, ఆయనే నీ తండ్రి అని. క్రైస్తవులేమో తండ్రి అంటారు, ఇంకొకరేమో మేము హిందువులేమో ఆత్మ అంటారు, ముస్లిం ఏమో అల్లా అంటారు. ఏదైనా కానీ ఒక్కడే అనమాట. మన పేర్లు మనం మార్చుకున్నాము. తెలుగు భాష ఎప్పుడో పుట్టింది. ప్రపంచంలో మొట్టమొదటి భాష తెలుగు భాషే. ఆ తెలుగు భాషలో
ఈ పదాలన్నీ మొట్టమొదట సృష్టింపబడ్డాయి. ఆత్మ అనేది సృష్టింపబడింది. ఆత్మ అని ఎప్పుడైతే సృష్టింపబడిందో అల్లా అనే పదం కూడా సృష్టింపబడింది. అల్లా అనే పదము కలియుగం వచ్చిన తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత ఇది చెప్పబడినటువంటి పదమేమో అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువ అందరికీ తెలిసిన పదం ఇది. మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత అంతకు రాకముందు కూడా ఈ పదం సృష్టి ఆదిలోనే ఉంది. అల్లా అనేటువంటి పదము పూర్వం సనాతనంగా ఉండేటువంటిది, మధ్యలో సృష్టింపబడినటువంటిది కాదు. అల్లా ఎప్పటికి ఉన్నాడు, ఆత్మ ఎప్పటికీ ఉంది. కానీ ఆత్మకుండే పేరే అల్లా, అల్లాకుండే పేరే ఆత్మ. ఆయనే మన తండ్రి అని క్రైస్తవులు కూడా ఈరోజు అంటున్నారు. ఈ మతాలన్నీ ఎప్పుడు పుట్టినాయి అని లెక్కేసుకుంటే మనము ఈ మధ్య కలియుగము అనేటువంటిది, అంటే ఇప్పుడు మనకు వారాలు కదా మారుతున్నాయి కదా, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అని మళ్ళీ ఆది అని వస్తుంది కదా. ఆ రకంగా మనకు 4 యుగాలు ఉన్నాయన్నమాట. ఈ 4 యుగాలు మారుతూ వస్తుంటాయి. ఇప్పుడు కలియుగం జరుగుతూ ఉంది. ఈ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ యుగం స్టార్ట్ అవుతుంది. మళ్ళా కృతయుగం స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిది మళ్ళీ త్రేతాయుగం, మళ్ళా ద్వాపరయుగం, మళ్ళీ తర్వాత కలియుగం, మళ్ళీ తర్వాత వస్తుంది. కానీ ఇటువంటి యుగాలు ఎన్నో మారినాయి అని అందరూ అంటున్నారు. కానీ అది ఎంత మటుకు వాస్తవమో వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసినంత వరకు మనం ఈ 4వ యుగంలోనే ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కొంతమంది లెక్కచారాలు చెప్తున్నారు, సృష్టి ఆలోచించి ఇన్ని సంవత్సరాలని ఈ యుగము ఇప్పుడు ఈ ఎన్నో తూర్లు ఇప్పటికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. అది వాళ్ళ లెక్క వాళ్ళకే తెలుసు. కానీ సత్యం ఎంతో మనకు తెలియదు. కానీ మనకు తెలిసినంత వరకు కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం కూడా అయిపోయింది. ఇప్పుడు కలియుగము 4,32,000 ఏళ్ళు పరిమాణం ఉంటే ఈ పరిమాణంలో ఇప్పుడు 5,170 సంవత్సరాలు మాత్రమే జరిగింది. అందాజుగా చెప్తున్నారు, ఖచ్చితమైన లెక్క కాదు ఇది. అంటే 5,000 వాస్తవమే, 100 చిల్లర వాస్తవమే. కానీ దాదాపు 170-175 సంవత్సరాలు జరుగుతుంది అనుకుంటాము. అంతకంటే ఎక్కువ లేదు, 200 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా పూర్తి. 5,170-180 సంవత్సరాల మధ్యలో ఉంది ఇప్పటికి. ఈ 5,000 సంవత్సరాల్లోనే ఏం మార్పు జరిగింది అని అంటే, ఈ క్రైస్తవ మతం పుట్టింది 2,000 సంవత్సరాల పూర్వం. తర్వాత 1,400 సంవత్సరాల పూర్వము ఇస్లాం మతం కూడా పుట్టింది. ఇవన్నీ మన మతాలని ఎందుకు పెట్టుకున్నాము, ఎందుకు పుట్టినాయి అంటే, దేవుడు మీకు ఎట్లయితే దగ్గర కావాలో ఆ రకంగా దగ్గర కావాలనే ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశాడంటే మీకు దారి చూపించినాడు. అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు వేరు వేరు దారులు చూపించినాడు. ఆ రకంగా చూపించబడినటువంటి దారులే ఇవి. కానీ మతం అనేది మనుషుల మధ్యలో తెగ కాదు, భేదం పెట్టేది కాదు, ఏమీ కాదు. దేవునికి సంబంధించిన మార్గము అని అనుకుంటే అంత తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఈ మతాన్నే మనం పెద్దగా అవలంబిస్తే ఏమవుతుందంటే అది పూర్తి దేవుని మార్గం కాదు. కానీ జ్ఞానం తెలుసుకోవడానికి ఒక విధానం మాత్రమే. దాన్ని అజ్ఞానంగా మలుచుకోవచ్చు, జ్ఞానంగా మలుచుకోవచ్చు. మతాన్నే మనం గొప్పగా పెట్టుకొని మతాన్నే మనం ప్రచారం చేసుకుంటే అజ్ఞానం అవుతుంది. లేదు, ఆ మతంలో ఉండేటువంటి దైవ గ్రంథంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది. ఇప్పుడు మనకు లెక్కేసుకుంటే కృతయుగము ఎన్ని సంవత్సరాలు ముందు జరిగింది అని అంటే, కృతం యొక్క పరిమాణము 17,28,000 సంవత్సరాలు. 17,28,000 సంవత్సరాలు కృతయుగం జరిగింది మొట్టమొదట. మళ్ళీ ఈ రకంగా జరిగినప్పుడు మళ్ళా త్రేతాయుగము 12,96,000 జరిగింది. తర్వాత ద్వాపరయుగం వచ్చి 8,34,000 జరిగింది. 84,000. 4,32,000 అయితే 8,64,000 జరిగింది. ఇది ద్వాపరయుగం. ఇప్పుడు దాని అంటే మళ్ళీ దాంట్లో సగం లెక్క వేసుకుంటే 4,32,000 కలియుగం జరగాలి. 4,32,000 ఇప్పుడు జరిగినది ఎంత అని అంటే గుమ్మడికాయలో సాసవ గింజ అంతే లెక్కేసుకోండి మీరు.
అంటే 5,000 మాత్రమే జరిగినాయి. 4 లక్షలు పక్కన పెట్టండి, 32,000లో 5,000 మాత్రమే జరిగినాయి, అంతకంటే ఎక్కువ జరగలేదు. ఈ 5,000 సంవత్సరాల్లోనే లేనిపోని గందరగోళాలన్నీ ఏర్పడినాయి. ఎందుకు అంటే మతాలన్నీ ఇక్కడే సృష్టించబడినాయి. మాయ అంత పెద్దగా ఇక్కడే సృష్టింపబడింది. మొట్టమొదటి పూర్వం ఒకటే సమాజం ఉండేది, దానికి పేరు లేదు, మతము అనేటువంటి ప్రసక్తి లేదు. మనుషులంతా జ్ఞానం తెలుసుకునేవాళ్ళు. ఆ జ్ఞానానికి ఉండే పేరునే వాళ్ళు పెట్టారు, కానీ వేరే పేరు ఏమీ లేదు. మళ్ళీ ఇటువంటి రకంగా ఎంత జరిగితే ఏంటంటే అప్పుడు 17,28,000 సంవత్సరాలు కృషిగా జరిగిపోగా 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం జరిగిపోగా 8,64,000 ద్వాపరయుగం జరిగిపోగా ఇప్పుడు కేవలము 5,170 సంవత్సరాలు 180 సంవత్సరాలు జరిగింది అనుకోండి. సరే, ఇప్పుడు మన జ్ఞానం ఎప్పుడు మొదలైంది? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని చెప్పుకున్నప్పుడు అని అంటే లేదు, ఇది కృతయుగంలోనే మొదలైంది, చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. మళ్ళీ లేకపోతే కృతయుగంలో జ్ఞానం మొదలైంటే మనం జ్ఞానం అప్పుడేమో జ్ఞానులు అందరూ మళ్ళీ ఏం చేశారంటే ఈ మాయ ప్రభావం వల్ల ఈ జ్ఞానాన్ని మర్చిపోతూ వస్తున్నారు. అజ్ఞానులు ఎక్కువ పెరిగిపోయినారు. జ్ఞానులు ఏదో 1% ఉన్నారు, అజ్ఞానులు 99% మిగిలిపోయినారు. ఆ 1% జ్ఞానంలో కూడా సరైన జ్ఞానం లేదు అనే ఉద్దేశంతో దేవుడు అప్పుడప్పుడు మన మధ్యలోకి వచ్చి జ్ఞానం చెప్పిపోయేవాడు. ఆ రకంగా ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే కృతయుగంలోనేమో దేవుడే జ్ఞానం చెప్పినాడు. అది మన ఆకాశవాణి ద్వారా జ్ఞానం చెప్తే అందరికీ అంటుకుంది. అది ప్రజలకంతా చేర్చినారు. ఆ ప్రజలకు చేర్చబడినటువంటి జ్ఞానం అంతా ప్రజలందరికీ తెలిసిపోయింది. తర్వాత కృతయుగం అంతా జ్ఞానులుగా ఉన్నారు. తర్వాత త్రేతాయుగం కుస్తలకే కొద్దిగా మార్పు చెంది అజ్ఞానం దశలోకి మారుతూ వచ్చారనమాట. అప్పుడు దేవుడు తిరిగి పుట్టి ఆయన మళ్ళా తన జ్ఞానం చెప్పాల్సి పని వచ్చింది. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదు అని మనం అంత్యోదయ గ్రంథంలో 3వ సుర 7వ ఆయస్సులో చదువుకున్నాం మనం. మళ్ళీ దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఆయన చెప్తేనే మనకు అర్థమయ్యేది, లేకపోతే ఏ మానవాతుడికి ఆయన జ్ఞానం తెలియదు. కాబట్టి ఆయన జ్ఞానం మనకెట్ట తెలుస్తుంది అంటే ఆయనే మన మధ్యలోకి వచ్చి జ్ఞానం చెప్పాల్సి పని వస్తుంది. అందువల్ల మనం మొట్టమొదటి ఇప్పుడు ప్రార్థన చేసినామంటే విశ్వరూపుని వెయ్యి భూమి మీద నువ్వు సాకార రూపాన్ని ధరించి వచ్చినావు, మాకు జ్ఞానం తెలియజేస్తున్నావు, నీకు మేము నమస్కారం చేస్తున్నాము అని చెప్పాము. ఆ రకంగా మొట్టమొదట త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారమేమో మనకు తెలుసు ఈరోజు. కానీ ఆ అవతారాన్ని చాలామంది విభేదిస్తున్నారు. అది దేవుని అవతారం కాదు అంటున్నారు. సరే, కాదు, ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా దేవుని అవతారం పదాలని? సరే, ఈరోజు ఇప్పుడు దేవుడు మన ముందరికి వచ్చినా చెప్పేదానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఈ దేవుని అవతారం ఎక్కడున్నా ఎవరికి తెలియబడదు. మనం కొంత జ్ఞానం వల్ల గుర్తించుకుని మనం చెప్పుకుంటున్నాము. అది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమంది అర్థం కాకుండా పోవచ్చు. వాళ్ళు కాదు అంటే మనం ఏమైనా ఉలిక్కిపడాల్సి పడలేదు. వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అర్థమైంది, మనకు తెలిసింది మనకు అర్థమైంది. మన నమ్మకం మనది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. వాళ్ళ నమ్మకంలో ఎవరినో అని దేవుడు అంటారు, మన నమ్మకంలో మనం ఇంకోరిని దేవుడు అంటాం. కానీ ఎవరు దేవుడు కాదు అనేది ముఖ్యమైన సమస్య కాదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమి జ్ఞానము అనేది ముఖ్యమైన సమస్య. ఇప్పుడు మనం ఎన్నో చోట్ల జ్ఞానం వింటున్నాం, ఎన్నో గ్రంథాల రూపంలో చదివినాం, ఎంతోమంది గురువులు ఉన్నారు. ఆ గురువులందరికీ జ్ఞానం చెప్తున్నారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, అన్ని చోట్ల జ్ఞానమే చెప్తున్నారు. కానీ ఇక్కడ విన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎక్కడ లేదు ప్రత్యేకంగా ఉంది అంటున్నారు. ఎక్కడ ఉంటే మనం ప్రత్యేకంగా ఉండేది మనకు కావాల్సిన జ్ఞానము, అంతలెక్క ఉండేదేమో మనకు అవసరం లేదు. ఏదైతే సత్యమైతే ఉందో ఆ సత్యమైన జ్ఞానమే మనకు కావాల్సింది మనం అనుకుంటున్నాము. మనకి ఇది సత్యమైన జ్ఞానము అని అర్థమైంది. ఎందుకంటే ఏరే వాళ్ళు చెప్పింది అందులో సత్యం లేదు కాబట్టి మనకు అర్థమైంది. ఈరోజు మనం ప్రత్యేకించి ఈ నెలలో మీకు ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా
మీకు ఒక గ్రంథాన్ని ఇచ్చాము, అది ఉపనిషత్తులు లోపాలు. ఉపనిషత్తులు అంటేనే చాలా గొప్పవి అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది హిందువులకు. ఉపనిషత్తులు అంటే ముస్లింలకు తెలియదు, క్రైస్తవులు కూడా సరిగ్గా తెలియదు, ముస్లింలకు అసలు తెలియదు. మళ్ళీ ఉపనిషత్తులు అంటే హిందువుల్లో ఎట్లుందంటే చాలా గొప్పవి అనేది ఉంటుంది. కొంతమందికి భగవద్గీత గొప్పది, మనం అంటే ఏది వేదాలు గొప్పవి అంటారు, వేదాల్లో చివరిలో ఉండి ఉపనిషత్తులు గొప్పవి అంటారు అనమాట. మళ్ళీ ఈ ఉపనిషత్తులు అంత గొప్పవి అయితే దాన్ని మనం అనుసరిస్తే మనం మంచి మార్గంలోకి పోతామా, జ్ఞాన మార్గంలోకి పోతామా అని ఆలోచన చేస్తే చాలామంది దాన్ని అనుసరిస్తున్నారు, వాళ్ళకు దొరికిన మార్గంలో వాళ్ళు పోతున్నారు. మేమేమంటున్నామంటే మనం అనుసరించేటువంటి మార్గం సక్రమైనదా కాదా అని మనం చూసుకోవాలి. అలాగే మీకు అది తెలియకుండా గుడ్డిగా ప్రవర్తించినా మీకు మీ ఇష్టం, అది మేము చెప్పలేం. కానీ నాకు తెలిసి నేను ఉన్న సత్యం చెప్పాలి కాబట్టి అందులో ఏమి లోపాలు ఉన్నాయో తెలియబరచాలనుకుని మీకు గ్రంథ రూపంలో మీకు కొన్ని లోపాలు మాత్రమే తెలియజేశాను. 1108 ఉపనిషత్తులు ఉంటే అందులో 108 మాత్రం ముఖ్యమైనటువంటి ఉంటే ఇంకా అందులో ఏరి జల్లెడ బట్టి 10 ఉపనిషత్తులు తీసినారు బయటికి, దశోపనిషత్తులు అంటారు వాటిని. ఈ దశోపనిషత్తుల్లోనే ఇన్ని ఒకదొకరు ఉన్నాయి, ఇన్ని అబద్ధాలు ఉన్నాయి, వాళ్ళ ఇన్ని అజ్ఞానంతో కూడుకున్న మాటలు ఉన్నాయి చూడండి అని చెప్పి మీకు చూపించడం జరిగింది ఈ గ్రంథంలో. సరే, కొంతమందికి అది అర్థమైంది, ఉపనిషత్తులు అంటే ఏదో గొప్ప అనుకుంటుంది. సరే, మీకు చెప్పిన దానిలో మాకు కూడా అర్థమైంది, మేము సక్రమైన మార్గంలో పోతాము, వీటిని వదిలేస్తాము అనుకున్నారు. సక్రమైన మార్గం అంటే ఏమిటి అని మనం ప్రశ్న చేసుకుంటే దేవుడు చెప్పినటువంటిది మన సక్రమైన మార్గం, మనుషులు చెప్పింది కాదు. ఇవన్నీ మనుషులు చెప్పినటువంటివే. కాబట్టి ఈ మనుషులు చెప్పినటువంటి మార్గాన్ని మనం వదిలేసి దేవుడు చెప్పినటువంటి మార్గాన్నే మనం అనుసరిస్తే మనకు సక్రమైన జ్ఞానం తెలుస్తుంది. సరే, అప్పుడు పూర్వం కృతజ్ఞతకి పోతాం. మన సక్రమైన జ్ఞానం ఆ రోజు ఉంది కదా, తర్వాత మారుతూ వచ్చింది కదా, మన దేవుడు మనం చెప్తూ వచ్చాడు అనుకుంటాం. సరే, ఇప్పుడు కొంతమంది దేవుడు అని అనుకుంటున్నారు. మనం త్రేతాయుగంలో ఈయన దేవుడు అని నేనంటే కాదు, ఇంకో ఆయన దేవుడు అంటున్నారు. సరే, మీ ఇష్టం ఉన్నాను అనుకోకుండా మా నాయన కట్టేం పోదు, మీ నాయన కట్టేం పోదు, పోతే అంత మీదే పోతే మాదేం పోదు అనుకున్నాం మనం. సరే, మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ ద్వాపరయుగంలోకి వచ్చాం. ద్వాపరయుగంలోకి వచ్చి ఈయనే దేవుడు అని మాకు నమ్మకం ఉంది అని మనం అంటే ఆయన ఎట్లయితాడు, పనికిమాలినోడు అన్నారు. సరే, మీ లెక్కలో పనికిమాలినోడే, మా లెక్కలో గొప్పవాడు అనుకున్నాం. అక్కడేం పోటీ పడాల్సి పని లేదు, ఈయన అని మనం ముద్ర వేయాల్సి పని లేదు, వాళ్ళు ముద్ర వేయాల్సి పని లేదు, ఆయన దేవునికి ఎవరు సర్టిఫికేట్ చేసి చెప్పాల్సిన పని లేదు, అభివృద్ధి చేయాల్సిన పని లేదు. ఆయన వస్తాడు, ఆయన మాత్రం జ్ఞానం చెప్తాడు, పోతాడు, ఎప్పటికీ అదే పని చేస్తాడు. సరే, కృతయుగంలో మొట్టమొదటి జ్ఞానం చెప్పబడింది కదా, మళ్ళీ ఆ రోజు మంచి జ్ఞానం ఉండేది కదా, మనం అక్కడికి వెళ్దాం. ఎప్పటికీ కృతయుగంలోకి మనం చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోదాం. అక్కడ పోయి చూస్తే ఏమవుతుంది అంటే అప్పుడు దేవుని గురించి గొప్పగా ఏం చెప్పేవాళ్ళు అంటే 3 ఆత్మల రూపంలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, ఆయన 3 ఆత్మలుగా విభజింపబడినాడు అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు కృతయుగంలో 3 ఆత్మలుగా విభజింపబడినాడు అనేటువంటిదే. తర్వాత మనం లాస్ట్ చిట్ట చివరికి వచ్చి కలియుగంలోకి వచ్చిన తర్వాత భగవద్గీత రూపంలో ఉంది ఆ విషయము, తర్వాత బైబిల్ రూపంలో ఉంది అదే విషయమే, ఖురాన్ గ్రంథం రూపంలో కూడా ఉంది. కానీ మాకు ఎక్కడ లేదే అని అనుకుంటుంటారు వాళ్ళు, గమనించలేక ఆ వాక్యాలు మర్చిపోయి పక్కన పెట్టి ఏదో వాళ్ళు పట్టుకున్నారు. కానీ మేము అక్కడ చెప్పినటువంటి భగవద్గీతలో మొట్టమొదటి ఏమైతే చెప్పినారో అదే వాక్యాలు అన్నింటిలోనూ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ అక్కడ ఏం చెప్పారంటే చిట్ట చివరి గ్రంథం ఖురాన్లో అంతిమ దైవ గ్రంథం, చిట్ట చివరి గ్రంథాన్ని అంతిమ దైవ గ్రంథము అంటాం అన్నమాట. దైవ గ్రంథం అది, ఏది ఖురాన్ గ్రంథం. ఆ దైవ గ్రంథంలో 5వ సూర 68వ ఆయతులో ఏం చెప్పినారంటే 3 గ్రంథాల సారాంశం ఉంది. మీరు చదువుతారు, అవుతుంది చదవండి, చూస్తాం. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ గ్రంథవహులారా, మీరు తౌరాతును ఇంజీలును మీ ప్రభువు తరపున మీ వద్దకు పంపబడిన దానిని మీ జీవితాలలో నెలకొల్పనంత వరకు మీరు ఏ ధర్మం పైన లేనట్లే. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం చూస్తే కూర్చోండి, మీరు కూర్చోండి.
ఓ ప్రవక్త వాళ్ళకి చెప్పు, ఓ ప్రవక్త వాళ్ళకి చెప్పు అని చెప్పినారు. భగవద్గీతలో ఏం చెప్పారంటే ఓ అర్జున విను అన్నారు. అట్లాగానే ఓ ప్రవక్త చెప్పు అని చెప్పారు. అంటే ఇక్కడ అర్జున విను అని చెప్పినది ఎవరు? దేవుడు. ఇక్కడ ప్రవక్త వాళ్ళకి చెప్పు అని చెప్పినది ఎవరు? ఇక్కడ జిబ్రాయిల్ అనేటువంటి ఒక వ్యక్తి అనుకోండి. జిబ్రాయిల్ అనేటువంటి ఒక, అంటే మన మనసుల మధ్యలో ఉండేటువంటి వాడు కాదు, కానీ ఆయన దేవుని పరిపాలనలో ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకుందాం. ఇంకా మనం ముందుకు పోతే ఆయన పేరు వేరే ఉంది, ఇక్కడికి వస్తే పేరు మార్చబడి వ్రాయబడి ఉంది. సరే, ఏదో పేరు ఎవరెవరు చెప్పారు. ఎవరు చెప్పారు? మహమ్మద్ ప్రవక్త గారికి చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? ఓ ప్రవక్త వాళ్ళకి చెప్పు, మనుషులకు చెప్పు. ఏమని చెప్తావు అంటే, ఈ తౌరాత్ అనేటువంటి గ్రంథం కానీ, ఇంజీల్ అనేటువంటి గ్రంథం కానీ, తర్వాత మీకు ఇచ్చినటువంటి అంతిమ దైవ ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని కానీ, ఈ 3 గ్రంథాలు మీరు అనుసరించినంత వరకు, తెలుసుకున్నంత వరకు, చదవనంత వరకు, తెలియనంత వరకు మీరు ఏ ధర్మంలో లేనట్లే అని అంటారు. ఓ ముస్లిం ఏం చేస్తాడంటే తన ఖురాన్ గ్రంథాన్ని గొప్ప అని చెప్పుకొని మిగతా బైబిల్ గ్రంథాన్ని కానీ భగవద్గీత గ్రంథాన్ని పక్కన పెట్టి దాన్ని ముట్టుకోవాలి. ఇవి వేరే పోతాలువి అంటారు అనుకోండి. అప్పుడు ఆ ముస్లిం ఎలా అనాలి అంటే, ఏ ఖురాన్లో రాసినటువంటి 5వ సూరా 68వ ఆయత్ ప్రకారము ఏం చెప్పినారో, నువ్వు 3 గ్రంథాల సారాంశం తెలియకపోతే, 3 గ్రంథాలు చదవకపోతే నువ్వు ఏ ధర్మంలో లేనట్లే, అంటే నువ్వు ముస్లిం కాదు, ముస్లిం ధర్మంలో లేనట్లే నువ్వు అని చెప్పినారు. అప్పుడు ముస్లింగా ఉండి ఒక్క ఖురాన్ చదివితే సరిపోదు, మిగతా 2 దైవ గ్రంథాలు కూడా చదవాల్సిందే. దైవ గ్రంథాలు 3 ఉన్నాయి, 3 ఒకటే భాగమే. అంటే మీరు విడివిడి భాగాలుగా ఉన్నాయి, ఒకే గ్రంథంలో చింపుకున్నటువంటి పేజీలుగా ఉన్నాయి, పేపర్లుగా ఉన్నాయి ఇవి అని మనం 691లో చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వేం జరిపావంటే, ఈ 3 గ్రంథాల సారాంశం తెలియకపోతే అన్నారు. అప్పుడు ఒక క్రైస్తవుడుగా ఉండి ఆ క్రైస్తవుడు తన బైబిల్ను మాత్రం చదివి ఖురాన్ చదవకుండా పక్కన పెట్టేసి భగవద్గీత చదవకుండా పక్కన పెట్టేస్తే ఏమవుతుంది అని అంటే, అతడు నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు మతానికి క్రైస్తవుడు ఉండొచ్చు, 10 మందిలో క్రైస్తవుడు అనిపించుకోవచ్చు, కానీ 10 చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడని. దేవుని లెక్కలో నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పినాడు. అట్లే భగవద్గీత ఎందుకు ఉన్నాడు, ఓ భగవద్గీతను చదివి ఓ సన్యాసి వేషం పెట్టుకున్నావు, లేదా ఇంకోటి నేను స్వామీజీని చెప్పుకొని మా మత గ్రంథం నాకు చదువుకున్నా, నేను భగవద్గీత చదువుకున్నా, నేను వేదాలు కూడా అవి లేదు, ఇవి లేదు, ఉపనిషత్తులు చదవలేదు, భగవద్గీత చదివిన ఒరిజినల్గా నేను అని ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని అసూయతో చూస్తున్నాడో, తర్వాత అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అసూయతో చూస్తున్నాడో, అప్పుడు వాడు నిజమైనటువంటి హిందువు కానే కాదు అని ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చేయబడింది. ఎక్కడ? అంతిమ దైవ ఖురాన్లోనే 5వ సూరా 68వ ఆయత్తులో చెప్పబడింది. అది అక్కడ చదివారు. కాబట్టి మీరు సర్వజ్ఞానాన్ని, దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానం తెలియాలంటే 3 గ్రంథాలు మీరు చదవాల్సిందేనని నేను చాలామందికి ఖురాన్ ఇచ్చాను, తెలుగు ఖురాను, చాలామందికి బైబిల్ ఇచ్చాను, చాలామందికి భగవద్గీత, 3 గ్రంథాలు మీ దగ్గర పెట్టుకొని చదవండి అని కూడా చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఆ 3 దైవ గ్రంథాల్లో ఉండే సారాంశం ఆ రోజు ఉండింది, ఈరోజు గ్రంథాల రూపంలో ఉన్నా లేకపోయినా, ఆ రోజు ఏ గ్రంథం లేకపోయినా కానీ జ్ఞానం మాత్రం అందరికీ తెలిసి ఉండేది. ఎప్పుడు? కృతయుగంలో. ఇప్పుడు కృతయుగంలోకి వెళ్ళిపోయి చూస్తే మనము ఒక గురువుని అడిగినాడు ఒక శిష్యుడు, ఏమని? దేవుణ్ణి ఏమని మనం పిలిచాలి అని. దేవుడు అంటే ఎవరు అని అడిగినాడు. అంటే దేవుడు 3 ఆత్మల రూపంలో ఉన్నాడు. మొట్టమొదట పరమాత్మగా ఉండేవాడు. ఆ పరమాత్మ కొంత విభజింపబడి ఆత్మగా ఉన్నాడు, ఇంకా కొంత విభజింపబడి జీవాత్మగా ఉన్నాడు అని చెప్తూ, ఈ జీవాత్మ ఆత్మ అనేటువంటి 2 ఒక శరీరంలో నివసిస్తున్నాయి, ఈ మానవ లోకంలో జీవరాశులుగా గుర్తింపబడుతున్నారు అని చెప్పారు. సరే, మనం వీళ్ళు ఈ జీవాత్మ అనేవాడు ఆత్మను తెలుసుకోగలిగితే, ఈ ఆత్మ ద్వారానే ఆయనే మార్గం, ఆ ఆత్మ ద్వారానే నువ్వు పరమాత్మ తెలియవచ్చు అని చెప్పాడు. ఎప్పుడైతే పరమాత్మ అంటే ఎప్పుడైతే నువ్వు కర్మలన్నీ లేకుండా పోయి జన్మ లేకుండా పోతుందో
అప్పుడు దేవుళ్ళకి ఎక్కిపోతావు, అప్పుడు పరమాత్మ తెలుస్తాడు. అంతవరకు బ్రతికిన ఏ మనిషికి ఆయన తెలియబడు. ఎవరు? పరమాత్మనైనా. పరమాత్మ అనేటువంటి వ్యక్తి అంటే పరమాత్మ అంటే దేవుడు, వ్యక్తి కాదు, దేవుడు శక్తి. ఆ పరమాత్మ అనే శక్తి ఏదో తెలియాలంటే ఎప్పుడు బ్రతికి ఉన్న మనిషి ఏ మనిషికి తెలియదు. బ్రతికి ఉన్న మనిషి ఏ యోగీశ్వరుడు అని పేరు పెట్టుకున్నా, ఏ స్వామీజీ అయినా, ఏ గొప్ప మహాత్ముడైనా కానీ, ఏ పరమహంస అయినా, ఎవరికైనా కానీ ఆ పరమాత్మ అనేవాడు ఏమాత్రం తెలియబడు. ఎంత పెద్దవానికి కూడా తెలియబడు. మళ్ళా ఎవరికి తెలియబడతాడు? నువ్వు దేవునికి ఐక్యమైన రోజు ఐక్యమైన వారికి తెలియబడతాడు ఆ పరమాత్మ ఎటువంటి వాడు. అంతవరకు ఎవరి అనుభవానికి ఆయన రాడు. మన జీవాత్మ అన్నటువంటి వాడు ఎవరిని తెలుసుకోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మొక్కాలి అని ప్రశ్న వేస్తే, అంటే జీవాత్మ అనేటువంటి వాడిని ఆత్మనే మొక్కాలి, ఆత్మే నీకు దేవుడు అని చెప్పారు అన్నమాట. ఈ విషయము భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. కానీ ఇది భగవద్గీత చదివిన వాళ్ళకి తెలియదు, బైబిల్ చదివిన వాళ్ళకి తెలియదు, ఖురాన్ చదివిన వాళ్ళకి తెలియదు. మాకు దేవుడు ఒకడే ఉన్నాడు అంటే ఒక్కడే ఆయన దేవుడు. ఆయన విభజింపబడి ఉన్నాడు. ఆయన పని చేసేవాడుగా ఉన్నాడు, పని చేసేవాడుగా ఒక ఆయన ఉన్నాడు, పని చేయనివాడుగా ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన మొట్టమొదట ప్రపంచాన్ని సృష్టించినాడు, మళ్ళీ జీవరాశులను సృష్టించే నిమిత్తము ఆత్మను సృష్టించినాడు. ఆ ఆత్మ మిమ్మల్ని సృష్టించింది, మనుషులను సృష్టించింది. అర్థమైందా? మనుషులను సృష్టించింది ఆత్మ అయితే, ఆత్మను సృష్టించినటువంటి వాడు పరమాత్మ. ఇంతకుముందు చెప్పుకున్నాము మనము, మన తండ్రి, మన తాత అని ఒక స్టోరీలాగా చెప్పుకున్నాం లేదా? జ్ఞాపకం ఉందా? ఆ ఉండే ఉంటుంది మీకు. ఎందుకంటే మేమన్నా మర్చిపోతాం కానీ మీరు మర్చిపోతారు లేరు మీరు. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మ ఆత్మ విషయానికి వస్తే, ఇప్పుడు మనం బైబిల్లో ఈ ముగ్గురి గురించి ఏమని చెప్పినారు? మీరు చెప్పండి పాస్టర్ గారు, యాజర్ పాస్టర్ గారు, మీరు చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా చెప్పారు. ఎవరు పరిశుద్ధాత్మ, ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు? పరిశుద్ధాత్మ పరమాత్మ స్వామి. తండ్రి మాలో ఉన్న ఆత్మ, జీవాత్మ కుమారుడు. నువ్వే, నేనే సార్. నువ్వే. ఆదినారాయణ గారు మీరు చెప్పండి, పాస్టర్ గారు మీరు, ఆదినారాయణ గారు మీరు చెప్పండి. మీకేమర్థమైంది? తండ్రి, కుమారుడు అంటే జీవాత్మ. కుమారుడు ఇద్దరు ఉండాలి, వాళ్ళు వద్దు కానీ. అంటే నువ్వు కుమారుడే కాదా? నీ తండ్రి ఒకడున్నాడా లేదా? తండ్రి ఉన్నాడు స్వామి. నీ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి తండ్రి ఉన్నాడా? అవునాడు స్వామి. పరిశుద్ధాత్మ తాత. అవును స్వామి. ఇప్పుడు నువ్వు తాతను డైరెక్ట్గా కనుగొనగలవా? లేదు స్వామి, కనుగొనలేవు. ఎవరిని నువ్వు గుర్తించగలవు, ఎవరిని ఆరాధించగలవు? నువ్వు ఆత్మని, తండ్రిని స్వామి. నీ తండ్రిని మాత్రం ఆరాధించగలవు, ఆత్మని ఆరాధించగలవు. ఇదే విషయము ఖురాన్లో కూడా చెప్పబడింది. 16వ సూర 51 ఆయత్ చూడండి ఉతురి. 16వ సూర 51 ఆయత్ చూడండి ఉతురి. నాకు ఇది జ్ఞాపకం ఉంది, చెప్తాను. అంటే మీరు చెప్పించండి, మీరు చెప్తాను. అల్లాహు ఇలా సెలవిచ్చాడు, అల్లా ఇచ్చినాడు, సెలవు ఇచ్చినాడు. అల్లా ఏం చెప్తున్నాడు? ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. మీరు ఎప్పుడు ఇద్దరిని మొక్కొద్దండి, ఒకరినే మొక్కాలి. ఆరాధ్య దైవం మట్టుకు ఆయన ఒక్కడే. ఎవడైతే పూజింపబడ్డాడో ఆయన ఒకడే పూజింపబడతాడు, ఆయనే ఆరాధింపబడతాడు, ఆయనే మీరు నమస్కారం చేయాలి, ఆయనే నమాజ్ చేయాలి. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి. ఆయన మొక్కండి, నాకు భయపడండి. ఇప్పుడు నాకే మొక్కండి అని ఆయన చెప్పలేదు. ఎవరు? అల్లా సెలవిస్తున్నాడు. ఏ అల్లా? రెండో అల్లా. తాత 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 పెద్ద ఆయన, మొట్టమొదటి ఆయన. 12వ సూరాలో 112వ సూరాలో 112వ సూరాలో 4 ఆయతులు ఉన్నాయి. ఈ 4 ఆయతులు ఆ పెద్ద ఆయన గురించి చెప్పినట్టువే. 7వ తొలి 112వ సూర 4 ఆయతులు చెప్పండి. 7వ తొలి. అల్లాహు నిరాపేక్షపరుడు, ఆయనకి ఏ అపేక్ష లేదు, ఏ అక్కర లేనివాడు, ఆయన ఎవరిని కనలేదు. అవును. ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. అవును. ఆయనకు సరిసమానుడు, పోల్చదగిన వాడు ఎవడునూ లేడు, ప్రపంచంలో లేడు. ఇది ఆయన గొప్పతనం. అర్థమైందా? కానీ కార్యకర్తగా ఉన్నాడు, నీకు పని చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఏ అపేక్ష లేనటువంటి వాడు, ఏ పని లేనటువంటి వాడు, ఎవరికి కొడుకు కాదు, ఎవరికి తండ్రి కాదు. ఎవరు? తాత. అనుకో పెద్ద ఆయన.
ఇప్పుడు మన పని చేసి పెట్టేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి నేను పుట్టలేదు, ఆయన పిలుచుకొచ్చినాడు విడిచిపెట్టేవాడు నాకేం పట్టింది, నేను పుట్టలేదు అసలు, నేను శరీరమే నాకు తెలుసు, ఆ శరీరంలో పలానా చోట పుడతాను నాకు ముందు తెలుసునా, నేను ఇటు పలానా పేరు పెట్టుకుంటాను నాకు తెలుసునా, ఆ పేరు పెట్టినది ఆయనే, నన్ను ఇటు పిలుచుకొచ్చినది ఆయనే, మీ ముందర కూర్చోబెట్టినది ఆయనే, కాబట్టి ఆయన కార్యకర్త, ఆయన కర్త ప్రతి పనికి, నేను కర్తను కాదు, నేను అసలు పుట్టలేదు, ఆ పుట్టినాడు లేదు, ఆయన చెల్లుడా నాకు చెల్లుడు అని చెప్పినాను. ఎవరి గురించి చెప్పినాను నేను? ఆ పని చేసే అల్లాని గురించి. అర్థమైందా? ఆ పని చేసే అల్లా ఆయన, పని చేయని అల్లా అని ఆయన అన్నాడు. ఆయన ఏ పని చేయడు, ఆయన అనుకుంటే అన్ని జరిగిపోతాయని ఇదే గ్రంథంలో రాయబడి ఉంది. ఆ పని చేసే అల్లాని గురించి 6వ సూర 102వ ఆయతులో చదువు ఏం చెప్పినాడు? ఆయనే అల్లాహ్ మీ ప్రభు, ఆయన తప్ప మరొకరెవరు ఆరాధ్యులు కారు, సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి, అన్ని విషయాలకు కార్యసాధకుడు ఆయనే, అన్ని విషయాల కార్యసాధకుడు, అన్ని పనులు చేసేవాడు ఆయనే. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, అవును, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు, ఆయన అందరినీ చూస్తాడు కానీ ఎవరు ఆయన చూడలేరు. ఆయన సూక్ష్మ దృష్టి గలవాడు, సర్వము తెలిసినవాడు. అవును, నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చాయి. 2వ సూర 255 చదువుతున్నాను. 2వ సూర 102 ఆయతు. 6వ సూర 102 కదా అయితే కదా. దాంట్లో ఆయన కార్యకర్తగా ఉన్నాడు చదివినా కదా. అన్నిటికీ ఆయనే కార్యకర్తగా ఉన్నాడు, ఆయనే మీ అల్లా, ఆయనే మీ దేవుడు, ఆయనే మీరు ఆరాధించాల్సింది, ఆయనే మీకు పని చేసి పెట్టేవాడు ఉంది కదా. ఇప్పుడు నేను కూడా అదే చెప్పిన, ఆయన నేను పిలుచుకొచ్చినాడని చెప్పిన, నేను వచ్చినా అని చెప్పలేదు కదా, నేను వచ్చినా అని చెప్పినానా? నేను ఇక్కడికి రాలేదు శరీరంలోకి, ఈ శరీరం ఏడుండే నాకు తెలియదు, ఏడ తల్లి గర్భంలో ఉండే నాకు తెలియదు, ఏడ పుట్టిండే నాకు తెలియదు. అర్థమైందా? తీసుకొచ్చి పుట్టిన తర్వాత ఓ తల్లి గర్భంలో శిశువులోకి నన్ను వేసినాడు. ఆ శిశువుగా నేను దాంట్లోకి దూరుకొని పెరుగుతూ వచ్చి అద్దం చూసుకొని ఓహో నా ముక్కు బాగుంది, నా మూతి బాగుంది అనుకుంటున్నాను. కానీ ముక్కు నీది కాదు, మూతి నాది కాదు, ఎవరిది కాదు అసలు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పుట్టించినోడు ఎవరు? అల్లానే, నువ్వు కాదు, నువ్వు స్వయంగా రాలేదు ఇక్కడికి. కాబట్టి ఆయన కార్యకర్తగా ఉన్నాడు, ఆ పని చేసేవాడు ఆయనే, కాబట్టి ఆయన కార్యకర్త అన్నాం. ఇంకా ఆయన ఎటువంటి కార్యకర్త అంటే నువ్వు పుట్టినటువంటి ప్రతి పని ఆయన చేస్తున్నాడు, ప్రతి మాట ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు అని మనం ద్వితీయ గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం 2వ సూర 255 అసలు చదవండి. 2వ సూర 255 ఆయత్. మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాం. అది 255 అల్లాహు మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. వాస్తవంగా అల్లా ఒక్కడే ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, అవును, అన్నిటికీ మూలాధారం. అవును, ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. ఏం లేదు, ఆయనకు అన్ని పనులు చేసాడు. ఆయన ఎప్పుడు పని చేస్తా అంటే అన్ని నిద్ర వస్తుంది ఆయనకు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. అవును, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు? అవును, వారికి ముందు ఉన్న దానిని వెనక ఉన్న దాన్ని కూడా ఆయన ఎరుగును. అవును, ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానములో ఏ విషయం వారి గ్రాహ్య పరిధిలోనికి రాదు. అవును, ఆయన అనుకుంటే మనకు జ్ఞానం తెలుస్తుంది, లేకపోతే ఆ జ్ఞానం కూడా మనకు తెలియదు. ఆయన కుర్చీ వైశాల్యము భూమి ఆకాశములను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు, ఎప్పటికీ పని చేస్తున్నాడు. ఆయన అలసిపోయాడు కాదు, కునుకు రాదు, నిద్ర రాదు, ఎప్పటికీ ఆయన కార్యకర్తగా ఉన్నాడు. ఆయనను మనం చూడలేము కానీ ఆయన మనం 24 గంటలు చూస్తున్నాడు. అది అర్థమైందా? సరే, ఇది విషయం లెక్కేసుకుంటే కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు మనం లెక్కేసుకొని చూస్తే ఏమవుతుంది అర్థం అంటే, ఇప్పుడు మన శరీరంలో ఒక అధిపతి ఉన్నాడు, నువ్వు అధిపతి కాదు. శరీరంలో ఒక ముక్కవు, ఒక చిన్న భాగానివి. నువ్వు శరీరంలో ఒక చోట నీ తలలో నువ్వు నివాసం చేస్తున్నావు.
నువ్వు నివాసం చేసేవాడిని, నేను ఈ శరీరానికి అధిపతి అనుకోవడం పెద్ద పొరపాటు కదా. ఈ శరీరంలో పుట్టాను అనుకోవడం పెద్ద పొరపాటు కదా. ఈ శరీరంలోకి ఎత్తుక్కుంటూ తీసుకొచ్చి నేను దీంట్లోకి వేసాడు. ఆయన కూడా నీతో పాటు వచ్చాడు. ఆయన వస్తూ నేను పిలిచికొచ్చి దీంట్లో వేసినాడు. తర్వాత ఆ పుట్టినప్పుడు నేను సంరక్షణ చేస్తున్నాడు. ఆయనకు నిద్ర కానీ కునుకు కానీ ఏదీ లేదు. మనకుంది నిద్ర, ఆయనకు నిద్ర లేదు. మన ఆ రకంగా ప్రతి పని ఆయన నీ శరీరంలో చేస్తున్నాడు. అటువంటిప్పుడు మళ్ళీ ఆయన పుట్టింటే ఆయన పుట్టిన మనమేం పుట్టలేదు లెక్కేసుకుంటే. అందువల్ల మనం ఎవరూ పుట్టలేదు. పుట్టినాను అనుకుంటే నువ్వు స్వతంత్రం అవుతావు. మళ్ళీ పుట్టేవాడిని ఇష్టం వచ్చి చట్టు పుట్టకుండా ఈడేది పుట్టిన ప్రశ్న వచ్చేదని జవాబు చెప్పలేవు. మంచి చోటే సహకారంగానే పుట్టచ్చు కదా, బీజంగానే పుట్టావు అనే ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేవు. కాబట్టి నువ్వు అస్వతంత్రుడివి, స్వతంత్రత లేదు నీకు. ఆయన పిలిచికొచ్చి దీంట్లో శరీరంలో వేసింటే ఏ శరీరంలో వేసింటే ఆ శరీరంలో నువ్వు ఉన్నావు. సరే, అంతేగాని నీకు స్వతంత్రత ఏమీ లేదు అని మనం ముందుగా చెప్పుకున్నాము. ఇప్పుడు దీని గురించి కృతజ్ఞతకి పోయి చూస్తే ఆ రోజు మనం ఏమని చెప్పేవాళ్ళు అంటే, నువ్వు జీవాత్మగా ఉన్నావు, దీన్ని ఆత్మగా ఉన్నటువంటి ఆయన నేను నడుపుతున్నాడు నీ శరీరంలో. కానీ నువ్వు ఆత్మను తెలుసుకోగలిగితే నీ జ్ఞానం వల్ల ఆత్మను అధ్యయనం చేయగలిగితే, ఆత్మను అధ్యయనం చేయడం ఏమంటాము, ఆధ్యాత్మికము అంటాం. ఆత్మను అధ్యయనం చేయగలిగితే, తెలుసుకోగలిగితే నువ్వు పరమాత్మకి ఐక్యం కావచ్చు చనిపోయిన తర్వాత అని మనకు కొంత జ్ఞానం నేర్పారు. మరి ఆ రోజు ఒక శిష్యుడు గురువుని ఏమడిగినాడంటే, ఆ పెద్ద ఆయన ఏమంటాము అని అడిగినాడు. అంటే ఇప్పుడు ముగ్గురు పురుషులుగా మనం లెక్కేసిన ఆత్మన పురుషుడే, జీవాత్మన పురుషుడే, పరమాత్మన పురుషుడే. ముగ్గురు పురుషులను మనం లెక్కేసి దీంట్లో గొప్పవాడు ఉత్తమమైనటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆయన ఉత్తమ పురుషుడు అని ఆయన చెప్పినాం. ఎవరు చెప్పినాము? పరమాత్మను ఉత్తమ పురుషుడు అన్నాం. అదే క్రైస్తవ మతం అనేది పరిశుద్ధ ఆత్మ అన్నాం. ఇక్కడ క్రైస్తవ మతంలో కానీ హిందూ మతంలో కానీ ఆత్మ పరమాత్మ అనేటువంటి రెండు పేర్లతో పిలిచాము ఈయనను ఆయన్ను. తర్వాత ఈ క్రైస్తవ మతంలోకి వస్తే తండ్రి పరిశుద్ధాత్మ అన్నాం, ఆత్మను ఆయన పరమాత్మను. ఇక్కడ ఇస్లాం మతంలోకి వస్తే ఇద్దరిని ఒకే పేరుతో పిలిచినారు కాబట్టి పూర్తి కన్ఫ్యూజన్ అయిపోయినారు వాళ్ళు. అల్లా అని చిన్న ఆయన అన్నారు, పెద్ద ఆయన కూడా అల్లానే అన్నారు అన్నమాట. ఇప్పుడు ఒక అల్లా నీకు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆయన పెద్ద ఆయన ఏమని సెలవిస్తున్నాడు, నీకు ఆరాధ్య దైవం ఒక్కడి, ఇద్దరిని ఆరాధించకూడదు, నన్ను ఆరాధించద్దండి, ఆయనే మీరు ఆరాధించు, చూడు నన్ను అని చెప్పలేదు. అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈ ఇద్దరు ఆరాధ్య దైవాలు ఎప్పటికీ లేరు, మీరు ఆరాధించవలసింది ఒకే ఒక అల్లాను, ఆయన్నే ఆరాధించండి, నాకు భయపడండి. కానీ నన్ను ఆరాధించమని చెప్పలేదు, చెప్పేవాడు ఏమని చెప్పినాడు, నాకు భయపడండి, ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధిస్తే నన్ను తెలుసుకోగలుగుతారు, చివరిలోకి నాలోకి వచ్చి చేరగలుగుతారు. ఆయన ఆరాధించండి, నా దగ్గరకు వచ్చేదానికి అవకాశం లేదు అని చెప్పినారు. నేనే మార్గాన్ని అని బైబిల్లో కూడా చెప్పినట్టు ఆత్మ ద్వారానే ఎవడైనా కానీ దేవుని దగ్గరికి పోవాలి. ఈ రకంగా ఆయన ఏమంటాము, పెద్ద ఆయన ఏమంటామంటే ఉత్తమ పురుషుడు అంటాము, అంటే చాలా గొప్పవాడు అని ఆయన ఉత్తమ పురుషుడు అని. మళ్ళా తన ఉత్తమ పురుషుడిని చేరితే ఏమవుతుంది అంటే నీకు మోక్షం వచ్చేస్తుంది, అంటే దేవునిలోకి ఐక్యమైపోతావు. ఉత్తమ పురుషునిలోకి నువ్వు ఐక్యమైపోయి నువ్వు మనిషిగా ఉండవు, ఇంకోసారి జన్మించాల్సిన అవసరం లేదు, కర్మలు అసలుకి ఏమాత్రం లేవు అని చెప్పబడేది అనమాట. సరే, ఇప్పుడు ఆయన మన మోక్షం పొందిన తర్వాత ఏమవుతావు అంటే అప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే మరా స్త్రీ అన్నారు. ఏమన్నారు, ఇప్పుడు ఉత్తమ పురుషుడు అని దేవుణ్ణి ఎప్పుడైతే అన్నామో మనం, అల్లాను, పెద్ద అల్లాను అంటే పరిశుద్ధాత్మను, పరమాత్మను ఏమన్నా ఉత్తమ పురుషుడు అని ఎట్లా అన్నామో, ఇక్కడ వచ్చేకే నువ్వు మోక్షం పొందితే ఏమవుతుంది, దేవుళ్ళకి ఐక్యమైతే ఏమవుతావు అంటే దాన్ని ఉత్తమ పురుషుల ఐక్యమైన ఏమనాలి అంటే మరా స్త్రీ అన్నారు. అంటే ఏమిటి, ఇదేదో కొత్త మంత్రం చెప్పినట్టుంది అనుకోవద్దండి మీరు. మా అంటే నేను,
రా అంటే నాశనం అయిపోతే, ఏమైతే నేను లేకుండా పోతే అంటే దేవుడిలోకి ఐక్యమైపోతే నేను లేకుండా పోతాను. జీవునిగా లేకుండా పోతే శ్రీ అంటే మోక్షంలోకి ఐక్యమైపోతాను. శ్రీ అంటే దేవుడు, పెద్ద దేవుడు. శ్రీ అనేది శుభకరమైనది దేవుడు అని మన లెక్క. నేను లేకుండా పోయి దేవుడిలోకి ఐక్యమవుతాను అనేదాన్ని అమ్మా అంటే నేను, రా అంటే నాశనము, శ్రీ అంటే దేవుడిలోకి ఐక్యమైపోతాను. నేను నాశనం అయిపోతే దేవుడిలోకి ఐక్యమైపోతాను. ఎవరు నాశనం అయిపోతే ఆ జీవుడు అనేవాడు నాశనం అయిపోతే దేవుడిలోకి ఐక్యమైపోతాడు. అందువల్ల భగవద్గీతలో జీవుని చరుడు అన్నారు. చరుడు అంటే నాశనం అయ్యేవాడు, ఎప్పటికైనా నాశనం అయ్యేవాడు. ఎన్ని జన్మలు ఇచ్చినా లాస్ట్ ఏదో జన్మలో నాశనం కావాల్సింది, దేవుడిలోకి ఐక్యం కావాల్సిందే. అంతవరకు ఇటు పుడతాడు వచ్చింది, చస్తాడు వచ్చింది. ఈ విషయము బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. చాలా ఖురాన్లో ఏమంటే లేదు మళ్ళీ జన్మ లేదు అంటున్నారు. అంటే వాళ్ళు జన్మలు ఉన్నాయని చెప్పారు కానీ లేవని ఇక్కడ చెప్పలేదు. ఎన్నో సార్లు ఉన్నాయనే ఉంది కానీ ఎవరో పెద్దలు వాళ్ళు లేవు మన దాంట్లో జన్మలు లేవు అంటే అదే నిజమని నమ్మినారు. వాళ్ళ పెద్దలు వాళ్ళని మోసం చేసినారని తెలుసుకోలేకపోయినారు. కానీ వాళ్లకు, మీకు, మీ పెద్దలకు ఎవరికి తెలియదు నా జ్ఞానం అని 691 ఆయతలో చెప్పారనమాట. నేను తౌరాత్ గ్రంథాన్ని ఇచ్చాను, ఆ తౌరాత్ గ్రంథం 3 భాగాలుగా మీరు చించుకొని చదువుకుంటున్నారు. ఒకటి బైబిల్, ఒకటి ఖురాన్గా, ఒకటి భగవద్గీతగా. కానీ ఇప్పుడు మీ ముందరటువంటి ఈ గ్రంథంలో ఉండేటువంటి విషయాలు మీకు కానీ మీ పెద్దలకు కానీ ఎవరికి తెలియవు అని అక్కడ చెప్పబడింది. అట్లాగే తెలియపడకుండా పోయింది. నాకు తెలుసు నువ్వు చెప్పుకుంటున్నావు, ఎట్లా తెలుసుకుంటున్నాడు మా పెద్దలు చెప్పినట్టు. నీ పెద్దలు నేను మోసం చేసినానని నీకు అనుకోలేదు. ఇప్పుడు స్వామీజీ ఒక జ్ఞానం చెప్పినాడు. ఆ జ్ఞానం చెప్పిన స్వామీజీ ఏం చెప్తున్నాడంటే ఆ దేవుని ముక్కు, ఈ దేవుని ముక్కు, 2 టెంకాయలు కొట్టాలా, ఆ దేవునికి 3 కొట్టాలా, ఈ దేవునికి 5 కొట్టాలా అంటున్నారు. అంటే నేను తప్పుదారి పట్టిస్తున్నాడు, నేను మోసం చేస్తున్నాడు అనుకోండి. ఈ విధంగా ప్రతి మతంలోనూ మీ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అసలైన గురువు దేవుడు. ఆయన చెప్పిన మాటలు నమ్మండి. ఆయన చెప్పినట్టుదే అంతిమ దైవం ఖురాన్, ఆయన చెప్పినదే ద్వితీయ గ్రంథం బైబిలు, ఆయన చెప్పినదే ప్రథమ దైవం భగవద్గీత. దాన్ని ఇంకో భాషలో బైబిల్ ఏమో ఇంజిల్ అన్నారు, భగవద్గీతనేమో తౌరాత్ అన్నారు. అంటే తౌరాత్ అనేది ఏదే గ్రంథము అని కొంతమంది అంటున్నారు. అది ఏ గ్రంథం అట్లా చూపండి అట్ట చూపలేకున్నారు. తౌరాత్ గ్రంథం పలాది తెలియదు అనమాట, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం ప్రప్రథమంగా తౌరాత్ అనే గ్రంథం మన మొదలనే ఉంది, అదే భగవద్గీత. ఇంజిల్ అనే గ్రంథం ఏందో ఉండాలనుకోతుంటే అదే బైబిలు. అంతిమ దైవ గ్రంథం ఖురానే మనకు ముఖ్యమైనది. ఇది ఏ గ్రంథం చదివినా 3 గ్రంథాలకు సారాంశం తెలియబడుతుంది. కానీ అయినా కానీ 3 గ్రంథాలను చదివినప్పుడే నీ జ్ఞానం అర్థమవుతుంది. ఇప్పుడు మొట్టమొదటి కృతజ్ఞతకపోతే దేవుడిని ఏమన్నాం మనం? ఉత్తమ పురుష అన్నాం. అర్థమైనా? తర్వాత ఉత్తమ పురుషుడికి ఐక్యమైతే ఏమంటున్నాం మనం? ఐక్యమైన తర్వాత ఏమవుతాం మనం? మరాస్త్రీ అన్నాం. అంటే ఈ శిష్యుడు ఏమని అడిగినాడంటే, ఒక గురువుగారు మీరు చెప్పినది చాలా బాగుంది, మేము ఇట్లా పుడుతున్నారు కదా మనుషులు, అంటే ఈ జ్ఞానం తెలియబడేటట్టుగా, పరమాత్మ గుర్తుండేటట్టుగా, తర్వాత మోక్షము గుర్తుండేటట్టుగా మేము పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ పేరును బట్టి మేము దినాము ఈ జ్ఞాపకం చేసుకుంటుంటాము. ఈ అజ్ఞానంలో పడకుండా మాకు గుర్తింపు పేరు, రకరకాల పేర్లు పెట్టుకుంటాడు కదా, ఆ పేర్లు లేకుండా మేము ఈ పేర్లే పెట్టుకుంటాము అని అడిగినారు. అప్పుడు గురువు ఏం చెప్పినాడంటే, ఉరతి కూడా నువ్వు ఈ డైరెక్ట్గా ఈ పేర్లు పెట్టుకోకూడదు, ఈ దేవునికి సంబంధించినవి, దీన్ని ఎవరు పెట్టుకోవడానికి అర్హత లేదు, నువ్వు మనిషిగా ఉన్నావు కాబట్టి ఈ పేరు పెట్టుకోవడానికి అర్హత లేదు అని చెప్పినాడు. అంటే మళ్ళీ ఎట్లా మాకు దేవుడు అనేవాడు ఎట్లా గుర్తుంటాడు, ఏం కథ, ఈ దేవుని పేరు మేము పెట్టుకోవాలంటే ఎట్లా అని అడిగితే ఆయన చిన్న ఉపాయం చెప్పినాడు. దాన్ని తిరిగేసి పెట్టుకో సరిపోతుంది అన్నాడు. ఏం చెప్పినాడు? తిరిగేసి పెట్టుకో, ఉత్తమ పురుష అనే పురుషోత్తమ అనుకుంటే సరిపోతుంది. అర్థమేదా? మరాస్త్రీ బదులు శ్రీరామ అంటే సరిపోతుంది అని చెప్పాను. అట్లా అని చెప్పి ఇదేదో పెద్ద ఉపాయం చెప్పి మనకు తెలియదు, వీళ్ళు తిరిగేసి పెట్టుకోండి. మనం ఇప్పుడు పురుషోత్తమ కానీ ఉంటాడు మన దగ్గర, ఆయన పేరు తిరిగేసి పెట్టుకునేది తెలియదు ఆయనకు. నా పేరు పురుషోత్తమే అనుకుంటున్నాడు, కానీ నీ పేరు కాదు కానీ ముందు పేరు అది కూడా తిరిగేసి పెట్టుకునేవాడు. సరే, శ్రీరామాని కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, శ్రీరామని పేరు. మళ్ళీ ఆ పేరు తిరిగేసి పెట్టుకునేవావు నువ్వు, కానీ అది తిరిగేసి పెట్టబడింది, నువ్వు పెట్టుకునేది కానీ వేరే వాళ్ళు పెట్టాను నీకు. కానీ శ్రీరామ అనేది మరాస్త్రీ ఒరిజినల్ పేరు. అది మరాస్త్రీ పేరు ఏమైంది? శ్రీరామ అయింది అనమాట.
డైరెక్ట్గా ఆ దేవునికి సంబంధించిన పేరు మనసులు పెట్టుకోకూడదు కాబట్టి ఆ గురువు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్నే మీకు ఇప్పుడు చెప్తున్నాము. ఈ విషయం మీకు చాలామంది తెలియదు, చాలామంది ఇప్పుడు ఈయన కొత్తగా చెప్తున్నాడు, ఎక్కడ తెలియదు అంటారు. మళ్ళీ వాస్తవం నేను చెప్పేది కొత్తగానే ఉంది, ఎక్కడ చెప్పినటువంటి విషయం కాదు ఇది. సరే, ఇప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కానీ ఇది మాత్రం వాస్తవమైన విషయము. మీ పేర్లు సక్రమంగా లేవు. శ్రీరామ అని పేరు పెట్టుకునే వ్యక్తి కానీ, పురుషోత్తమ అని పెట్టుకునే వ్యక్తి కానీ వాళ్ళు పేర్లు తిరిగేసి పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుని పేరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా పెట్టుకోకూడదు కాబట్టి, నేరుగా పెట్టుకోకూడదు కాబట్టి ఈ రకంగా వాళ్ళ గురువు గారు ఎవరో చెప్పడం జరిగింది, ఆ రకంగా పెట్టుకున్నారు. సరే, కృతయుగము 17,28,000 సంవత్సరాలు, 17,28,000 సంవత్సరాలు. ఆ 17,28,000 సంవత్సరాల్లో మొట్టమొదటిలోనే జ్ఞానం గురువు గారు జ్ఞానం చెప్పి మొట్టమొదటినే గురువు జ్ఞానం తెలిసింది కాబట్టి మనకు అప్పుడు ఆ జ్ఞానం ప్రకారము కొంతమంది ఆ పేర్లు పెట్టుకున్నారు. పురుషోత్తమ అని పేరు పెట్టుకున్నారు, తర్వాత శ్రీరామ అని పేరు పెట్టుకున్నారు. ఆ కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాల్లోనే ఎన్నో తూర్లు మనం మనుషులు పుడుతున్నారు, వస్తున్నారు. మళ్ళా అన్ని లక్షల సంవత్సరాలు, అన్ని వేల సంవత్సరాలు, 28,000 సంవత్సరాలు, 17 లక్షల సంవత్సరాలు. ఎంతోమంది శ్రీరామ శ్రీరామ అని పేరు పెట్టుకున్నారు, ఎంతోమంది పురుషోత్తమ పురుషోత్తమ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఆ కృతయుగంలోనే పురుషోత్తమ అని పేరు పెట్టుకునేటువంటి వాడు, అంటే దేవుని పేరు కదా, అది ఉత్తమ పురుష అని పేరు కదా, తిరిగేసి పెట్టుకున్నాం కదా, వాడు మళ్ళీ ఉత్తమ పురుష అని పేరు పెట్టుకున్న తర్వాత ఎందుకు అట్లా పేరు పెట్టుకోవాల్సి పని వచ్చింది అంటే, మనుషులకు గుణాలు ఉంటాయి కాబట్టి, గుణాల ద్వారా వీడు పని చేస్తుంటాడు కాబట్టి, ఆ గుణాల ప్రభావం ఈయన మీద ఉంటుంది కాబట్టి, గుణాలే మాయ కాబట్టి వీడు మాయ పనులు చేస్తుంటాడు కాబట్టి ప్రత్యక్షంగా దేవుని పేరు ఉంటే బాగుండదు అనే ఉద్దేశంతో ఆ రకంగా పెట్టారు. సరే, ఎవరు దేవుడు ఆడిచ్చినా కానీ మనమే ఆడుతున్నాం అనుకుంటున్నాము, మనమే చేస్తున్నాం అనుకుంటున్నాము. పురుషోత్తమ అనేటువంటి వ్యక్తి ఒకరోజు ఏం చేశాడంటే, ఒక గొర్రెల మంద రాత్రిపూట వాళ్ళు ఊరి పక్కలో నిలబడి ఉంటే ఈయన పోయి ఒక గొర్రెని ఎత్తుకొచ్చుకోవాలనుకున్నాడు, దొంగగా రాత్రిపూట. సరే అని ఒక గొర్రెని ఎత్తుకొని వచ్చినాడు రాత్రిపూట, ఎవరికి తెలియకుండా పోయి. ఎవరు? యా పురుషోత్తమా? మనిషి పురుషోత్తమ, దేవుడు పురుషోత్తం కాదు. పురుషోత్తాన్ని పేరు పెట్టుకున్నారు కానీ దేవుని పేరు పెట్టుకున్నా కానీ దేవుడు అంటే నువ్వుగా నేను చేస్తున్నాను కాబట్టి ఈడు చేసేట లెక్క. అప్పుడు వాడు ఆ ఎత్తకచ్చుకున్నాడు కాబట్టి, ఎత్తకచ్చుకున్న తర్వాత ఏమన్నాడంటే దాన్ని మళ్ళా భాగాలుగా కోసి మాంసాన్ని అమ్ముకున్నాడు. ఏమనుకున్నాడు, నేను ఇది ఇంత డబ్బులు పెట్టి 1000 రూపాయలు పెట్టి కొనుకొచ్చినాను, ఈ 1000 రూపాయలు మళ్ళీ నేను నాకు కావాలి కాబట్టి ఈ 1000 రూపాయలు సరిపోయేంత నాకు ఇవ్వండి అని కోసి దాన్ని భాగాలు వేసి 1 కేజీ ఇంత నమ్మేసి మళ్ళీ 1000 రూపాయలు ఇది జమ చేసుకున్నాడు. దాన్ని అట్లే కాకుండా దాన్ని 1000 రూపాయలు జమ చేసుకున్నాడు. అంటే ఒక దొంగతనం చేయడం కాకుండా అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆ వ్యక్తి ఏం చేసామంటే ఇట్లా అనవసరంగా అంటే అక్రమంగా సంపాదించుకోవడమే కాకుండా దాన్ని తాగేవాడు, తొందరగా ఆడేవాడు. ఎవరు? పురుషోత్తమ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. భార్యను ఇంట్లో తల్లి తరివేశాడు అని అడిగిన కొడుతున్నా టైం ఏం చేస్తుంది, ఇడిచిపెట్టి పోయింది అనమాట, ఇక్కడ వద్దు, నాకు వద్దనే వద్దని చెప్పేసి. దినా ఒకరోజు అయితే తనలు తింటుంది అనుకోండి, తాగి తినా కొడుతుంటే ఏం చేస్తుంది? ఇట్లా ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నాం, కొంతమందిని తాగేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కడ పోతే ఇంటికి పుట్టింటికి పోతే వాళ్ళకి ఇబ్బంది అని అట్లే బరాయించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా పుట్టింటికి పోతే నాకు బాధ దొరుకుతుందని వాళ్ళు ఇడిచిపెట్టిపోతున్నారు. సరే, ఎట్లా అట్లే అప్పుడేమైంది అంటే ఆమె భార్యను కొడుతుంటే భార్య ఇడిచిపెట్టిపోయింది అనమాట. భార్య నానా రకాల తిట్లు తిట్టింది. ఎవరిని? ఈయనడు. ఎవరిని? ఆ వ్యక్తిని. ఆ పురుషోత్తముడు పనికిమాలడు, వానికి ఇచ్చి పెళ్లి చేయడమే చాలా పెద్ద పొరపాటు, వాంతో నేను కాపురం చేయలేకుండా అని ఆమె తిట్టింది. పురుషోత్తమ అని పేరు పిండేవాడిని. కానీ పురుషోత్తముడు కాదు తిట్టినది, ఆ వ్యక్తిని తిట్టింది ఆమె, అంతే కదా. భావాన్ని మనం లెక్కేసి చేస్తే ఆ వ్యక్తిని తిట్టింది. మళ్ళీ తర్వాత కొంతమంది పెద్ద రోజులు పంచాయతీ వినారు, ఏరా నువ్వు మీ భార్యను సరాదా దినా కొడితే ఎన్ని రోజులు కాపురం చేస్తుంది, నువ్వు మళ్ళీ ఇటు చేస్తే ఏం బాగుంటుంది అన్నారు. అంటే నేను ఒకనేనా ప్రపంచంలో కొట్టిన చాలామంది కొట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగకూడదా అని అడిగిన. అందరూ కొట్టేట్టు నేను కొట్టినా, అందరూ తాగేట్టు ఆయన.
అట్లయితే దానిలో చేసి చెడ్డ పని కదా అని అడిగినాడు. అది ఎట్లయితే అది ఇప్పుడు నేనంటే బీదర్ని అడుగుతున్నారు, వాడు సహకారి ఉన్నాడు చూడు ఇంకోడు, వాడు మళ్ళీ వాడు పెళ్ళాన్ని విడిచిపెట్టాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్లి చేసుకోకుండా అనుకోకుండా దొంగ పెళ్లి పెట్టుకున్నాడు, వాడు మాత్రం పెళ్లి చేసుకుంటా ఒకటే పెళ్లి లేని చుట్టుకుంది, పెళ్లి చేసుకున్నాడని గుర్తింపు లేదు, ఒకటే పెళ్లి పెళ్ళాన్ని విడిచిపెట్టినాడని ఒకటి వచ్చింది. కానీ వాడేమో సాటుగా పెళ్లి చేసుకున్నాడు, ఎవరు తెలియకుండా పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నన్నేమో నేను ఏమాత్రం ఎవరిని పెళ్లి చేసుకునేది, నా పెళ్ళాన్ని కొట్టాను, అది పారిపోయింది, నన్ను చెడ్డోడు ఉంటారు అని అన్నాడు. అంటే వాడు ఉన్నాడు కాబట్టి వాడు ఏమనేదానికి లేదు అని అన్నారు. అంటే ఉండేందుకు ఒక రూలు, లేనందుకు ఒక రూలు అని అడిగినాడు. అడగాల్సిన మాటే కదా. ఇది ప్రపంచం నీతి ఇదంతా లెక్కేసుకుంటే. కానీ ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పురుషోత్తమ అని పేరు పెట్టుకునే అవసరం జరిగింది ఇదంతా. అర్థమైందా? మన పురుషోత్తమ అని పేరు పెట్టుకున్న వాడికి ఇవన్నీ జరిగితే, ఇంకో పురుషోత్తమ జరిగిపోతే వాడు మడసం కాపం చేసుకుంటున్నాడు, ఇంకో పురుషోత్తమ దగ్గరికి పోతే వాడు ఈయనకంటే ఎక్కువ భార్యను హింసించినాడు, ఈయనకంటే ఎక్కువ తాగుబోతుకున్నాడు, ఈయనకంటే ఎక్కువ దొంగగా ఉన్నాడు అన్నమాట. దేశంలో ఎంతోమంది ఈ పేరును పెట్టుకున్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పురుషోత్తమ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఒకరికి పోలికలు లేవు, రకరకాలుగా వేరుగా ఉన్నారన్నమాట. ఈ రకంగా ఒక మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన మంచిగా ఉంటాడు అని నమ్మకం లేదు. వాడిలో గుణాలు ఉన్నాయి, ఆ గుణాల ప్రకారం వాడు ప్రవర్తిస్తున్నాడు. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే ఈ పురుషోత్తమ అనేటువంటి పేరుకు, అంటే దేవుని పేరును మనం తిప్పి పెట్టుకున్నా కానీ అది చేసే పనులకు సంబంధం లేదు. పురుషోత్తమ అనేది గొప్ప గుర్తింపు కలిగినటువంటి పేరు, అది దేవునికి సంబంధించిన పేరు అది. కానీ ఆ పురుషోత్తమ అనేటువంటి వాడు వల్ల చాలా గొప్పవాడు అని అంటే దేవుడు గొప్పవాడయ్యా. పురుషోత్తమ అనేటువంటి పేరు గొప్పది, ఆ పురుషోత్తమైనటువంటి దేవుడు గొప్పవాడు. అంతేగాని పురుషోత్తముడు వ్యక్తి గొప్పవాడు కాదు కదా. గొప్పవాడా మీరు ఆలోచన చేయండి, కాదు. పురుషోత్తమైన వ్యక్తి వాడు దొంగతనం చేస్తున్నాడు, విభచారం చేస్తున్నాడు, భార్యలు తరిమేస్తున్నాడు, అన్ని అవలక్షణాలు ఈయనకున్నాయి, వాడిని సక్రమైన వాడు అని మనం చెప్పేందుకు అవకాశం లేదు. అదే డబ్బున్న దగ్గరికి పోతే ఏమవుతుంది అంటే వాడిని సక్రమైన ఉంటాం మనం. ఎందుకంటే ధర్మరాజు చాలా ధర్మపరుడు అంటున్నాం, ధర్మవరుడు అంటున్నాం, అంటే ధర్మం కలిగినటువంటి వాడు అంటున్నాం. అది ధర్మరాజు అనే పేరు అంటున్నాం. భార్యను జూదంలో పెట్టి ఓడిపోయినాడని తెలిసినా కానీ మనం ఏమంటున్నాం, ఆయన గొప్ప వ్యక్తి అంటున్నాం. తమ్ములను జూదంలో పెట్టి ఓడిపోయినాడు. ఈ మధ్య పేపర్లోకి వచ్చింది ఇట్లాంటిది ఒక సమస్య. పూర్వకాలం ఎప్పుడో జరిగిందంట, ఇప్పుడు భార్యను కూడా ఇది జూదంలో పెట్టి ఓడిపోయినాడు, జూదం అంటే ఇస్పెటాకుల్లో పెట్టి ఓడిపోయినాడు. ఏమన్నా ఓ సాయిబుకు భార్యను అప్పచెప్పేసాడట, నేను ఓడిపోయినాను నువ్వు పో అని చెప్పినాడట. వాడు సాయిబు వచ్చి నీ భార్యని, అంటే నువ్వు ఓడిపోయినావు, అంటే నీ భర్త ఓడిపోయినాడు నిన్ను పెట్టి, కాబట్టి మా ఇంట్లో వచ్చి పని చేయాల్సిందే చెప్పినాడట. అది ఇంత పనికిమాలోడు ఉన్నాడు అసలు దేశంలోని పేపర్కి వేసినారు, తర్వాత టీవీలో కూడా చెప్పారు. పేపర్కి వేసినట్టు జ్ఞాపకం ఉంది నాకు. మళ్ళీ ఇట్లా జరిగింది అని చెప్తున్నారు. వాడిని చాలా పనికిమాలోని కిందికి ఆ పేపర్ న్యూస్లో రాశారనమాట. ఎప్పుడో జరిగింది ఇటువంటి పనికిమాల పనులు, అంటే ఇంత పనికిమాల ఉంటే మానవత్వం ముందే ఎన్నికని రాసినారు. మానవత్వం ఉందా అని రాశారు. ఇదే మాట నువ్వు ధర్మరాజు దగ్గర ఎందుకు అడగలేకపోయినారు నేను అడుగుతున్నాను. ఇది మానవత్వం ముందే మాట అడగచ్చు కదా. రోజు లేదు, ఎందుకంటే వాళ్ళు రాజులు, వాళ్ళు గొప్పోళ్ళు. అంటే గొప్పవానికి ఓ నీతి, ఇంకోనికి రాజుకు ఓ నీతి, బీదనికి ఓ నీతి ఉంటుందా? నీతి అనేది ఒకటే ఉంటుంది ఎప్పటికైనా. కానీ చెడ్డే మంచిగానే లెక్కించాలా. అట్లే లేదు, సావుకారు దగ్గర పోతే ఒక మాట, బీదం దగ్గర పోతే ఒకట, ధర్మరాజు దగ్గర పోతే ఒక మాట, మామూలు ఇంట్లో ఈడన్నా ఏదో చొట్ట పనులు చేస్తే వాడిని ఒక మాట. ఇది చేసిన తప్పు పనే. కానీ ఇది తప్పనడు, అతనిది కూడా తప్పనే కదా. కానీ అతన్ని సమర్థించడమేమి, ఈయన విమర్శించడమేమి? మీరు ఆలోచన చేయండి. ఎవడు చేసినా తప్పే. కానీ పురుషోత్తమ అని పేరు పెట్టుకునేటువంటి వ్యక్తి దొంగతనం చేస్తే తప్పు కాదా? భార్యను ఇడిచిపెడితే తప్పు కాదా? జూదం ఆడితే తప్పు కాదా? కానీ పెట్టుకునే పేరు గొప్పది.
అడుగునా నాకు ఓ పేరు పెట్టారు, మంచి పేరు పెట్టారు, కానీ ఆ పేరుకు తగినటువంటి వ్యక్తిని నేను అంటే నేను కాదు అనుకున్నాను. ఆ పేరుకు తగినటువంటి వ్యక్తిని కాదు. మరి దేనికి తగిన వ్యక్తి అంటే నాకు తగిన వ్యక్తిని నేను అనుకున్నా, అంతే కదా. ఎవరికి తగిన వ్యక్తి వాళ్ళు, పేరు వేరు నువ్వు వేరు, కాబట్టి పేరు సంబంధం లేదు. ఆ పేరు మంచి నారాయణమూర్తి అంటారు, ఈయన దగ్గర ఒకటి కూడా ఉండదు ఆచరణ సంబంధంగా, అంతే కదా. శ్రీరామ అంటారు, కానీ ఏం చెప్తావు శ్రీరామ అంటే? శ్రీరామ అంటే ఆ శ్రీరామ అనేటువంటిది ఏది మోక్షానికి సంబంధించి పేరు అంటే నేను మోక్షం పొందినాను అనేది కదా. మోక్షాన్ని నేను పొందినాను అంటే మోక్షాన్ని పొందినాను నేను, అంతే కదా. ఆ రకంగా చెప్పే చెప్తున్నాం అనమాట. మళ్ళా మోక్షం పొందిన వ్యక్తి అయ్యాడు అని అంటే కాదు. సరే, శ్రీరామ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అంటే కృతయుగంలో చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది శ్రీరామ అని పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు దేవుని పేర్లని చాలామంది అడిగి పెట్టించుకున్నారు, మాకు ఈ పేరు ఉండాలి, ఈ పేరు ఉండాలని. పురుషోత్తమ అనేటైతే పెట్టించుకున్నారో అట్లాగానే శ్రీరామ అని పేరు పెట్టుకున్న వాళ్ళు దండిగా ఉన్నారు. ఆ రోజు దేవతలు పెద్దగా తక్కువ, తర్వాత ఈ దేవుని పేర్లే ఎక్కువ నేనోట, అసలే దేవుని పేరు. ఈ మధ్యకాలంలో పురుషోత్తమ అనే పేరు తగ్గిపోయింది, శ్రీరామ అనే పేరు తగ్గిపోయింది, ఎక్కడో అరుదుగా పేర్లు పెట్టుకుంటాను కానీ అంతగా ఎక్కువగా లేరు. పూర్వం కృతయుగంలో చాలామందికి శ్రీరామ అనే పేరు ఉండేది, చాలామందికి పురుషోత్తమ అనే పేరు ఉండేది. కానీ పురుషోత్తమ పేరు ఉండే వాళ్ళందరికీ మంచి పని చేసేవాళ్ళు అంటే కాదు, చాలా చెడ్డ పని చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంచి పని చేసేవాళ్ళు ఉంటారు, అంటే రెండు రకాలుగా ఉండేవాళ్ళు. అట్లాగానే శ్రీరామ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసునా? అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏం చేశాడంటే ఒకరు దారిలో పోతుంటే దోపిడీ చేశాడు. ఒకరు ఒక గుంపుకు లీడర్గా ఉండి దొంగకు పెద్దగా ఉండి ఓ దారి దోపిడీ చేసేవాళ్ళు అప్పుడు అక్కడ. ఇప్పుడంటే రకరకాల బస్సులు దోపిడీ, రైలు దోపిడీ చేస్తున్నారు. అప్పుడు రైళ్ళు బస్సులు లేవు రోజు. ఆ రోజు ఏం చేసినా దారి కాలినడకలు పోయేవాళ్ళు, ఆ కాలినడకలు చూపెట్టుకుని అడవుల్లో దోపిడీ చేసేవాళ్ళు ఆ రోజు. మళ్ళీ ఆ రోజు దోపిడీల్లో ఏం చేశారంటే ఈ శ్రీరామ్ అనేటువంటి ముఠా నాయకుడు అంటే దొంగల నాయకుడు ఒక పెళ్ళి గుంపు పోతుంటే ఆ పెళ్లి గుంపును కొల్లగొట్టడం జరిగింది, వాళ్ళ ధనాన్ని దోసుకోవడం జరిగింది. పెళ్లి కూతురు అందంగా ఉందని పెళ్లి కూతురు కూడా పట్టుకొచ్చుకున్నారు, వాళ్ళు విడిచిపెట్టి పెళ్లి కూతురు తెచ్చుకున్నారు. అది పెద్ద అన్యాయం కదా. అది ఒక స్త్రీని దొంగలించుకొని పోవడం అది అన్యాయం కదా. కానీ ఓ ముఠాకు అంటే దొంగల నాయకుడుగా ఉన్నటువంటి ఓ శ్రీరామాన్ని పేరు పెట్టుకున్న వ్యక్తి ఆ పని చేశాడు కాబట్టి మళ్ళీ అతన్ని దొరకడం జరిగింది, ఆ రాజు దర్బార్కు తీసుకొని పోవడం జరిగింది. ఆ కాలంలో రాజులు న్యాయ నిర్ణేతలుగా ఉండేవాళ్ళు. ఆ న్యాయ నిర్ణేతలు ఏం చేశాడు, ఈయన చాలా తప్పు పని చేశాడు కాబట్టి ఈయన శిక్ష విధిస్తున్నాము అని చెప్పారు. ఏమి శిక్ష అని అడిగినారు అనమాట. వీడు ఏమాత్రము దాంపత్య జీవితానికి పెళ్లికి సంబంధం లేకుండా దాంపత్య జీవితానికి యోగ్యుడు కాకుండా చేసేయండి అని చెప్పారు. వాడిని అప్పుడు ఏం చేశారంటే వాడిని ఏం చేశారేమో కానీ ఇంకా దాంపత్య జీవితానికి దూరంగా ఉండేదని చేసేసారండి. అది శిక్ష ఆ కాలంలో వేశారు. వాడు ఏం చేశాడంటే కొంతకాలం తర్వాత సస్తు పుడుతూ మళ్ళీ విడోతరు పుట్టినాడు. పుట్టిన తర్వాత ఆ పూర్వజన్మ జ్ఞాపకం ఆయనకు వచ్చింది. ఏమని వచ్చింది? నేను పలానా జన్మలో శ్రీరాముగా ఉంటేనే, ఆ శ్రీరాముగా నేను దొంగతనం చేసి ఉంటేనే అప్పుడు ఈ పని చేశాను, ఆ చెడ్డ పనికి గాను నాకు ఈ రకంగా చేసినారు, మళ్ళీ అక్కడ చచ్చిపోయి ఇక్కడ పుట్టాను అని జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేసినా 10 మందికి చెప్పినాడు. అది అప్పుడు ఎప్పుడో జన్మలో ఉండే జ్ఞాపకం ఇప్పుడు చెప్తే ఇప్పుడేమన్నారు అంటే ఇంకొక ఆయన చెప్పినాడు అనమాట. అరే నువ్వే కాదురా, చాలామంది భార్యలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, భార్యలు పోగొట్టే వాళ్ళు ఉన్నారు, ఏదో వాళ్ళు భార్యను ఎతకచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఒకనివే కాదు దొంగతనం చేసి, చాలామంది దొంగతనాలు చేస్తారు. మళ్ళీ నిన్ను చెడ్డోడని ఎందుకనాలే కానీ మళ్ళీ నీకంటే చాలా దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాడనే వనల్లా అని చెప్పినారు అని ఓ స్టోరీ చెప్పినాడట. వాడు శ్రీరామ్ అనే పేరు పెట్టుకున్నాడు, వాడు ఇట్లా పనే చేసినాడు అంటే నువ్వు దోపిడీ చేసినా దోపిడీ చేయకుండా ఏదో వాని భార్యను వాడు అపహరించి వాడింట్లో కాపురం పెట్టుకొని వాడు అనుభవిస్తున్నాడు, మళ్ళీ తప్పు కాదా అని అడిగినాడు. తప్పే అన్నాడు. నువ్వు పబ్లిక్గా పిలుచుకొని పోయినా దొంగతనం చేసినావు, నీ తప్పు అంటున్నావు, ఇది వాని తప్పు కాదు తప్పాడు. మళ్ళీ వానికి మళ్ళీ శిక్ష పడలేదు అంటే వాడు షావుకారే, ధనవంతుడు.
వాడు రాజుగా ఉన్నాడు కాబట్టి వానికి శిక్ష లేదు. అంటే ఒకే పేరు పెట్టుకునేటువంటి వాడు ఎవడైనా కానీ, దేవుని పేరు పెట్టుకునేటువంటి వాడు ఎవడైనా కానీ, వాడు ధనికుడిగా ఉండేవాడు చేస్తే ఒక రకము, పేదవాడిగా ఉండేవాడు చేస్తే ఒక రకం. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు శ్రీరామ, పురుషోత్తమ అనేటువంటి పేర్లు చాలా గొప్ప పేర్లే. ఇట్లా ఆ కృతయుగంలోనే ఈ రకంగా జరిగేది అనమాట. ఈ రకంగా జరుగుతూ వస్తే మళ్ళీ మీద కృతయుగం అంతా అయిపోయింది. మళ్ళీ త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో కూడా ఆ పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఏమి తెలుసునంటే శ్రీరామ అంటే ఒకడే అని తెలుసు, దశరథ రాముడు కూడా తెలుసు. అంటే ఇటువంటి రాముళ్ళు చాలామంది ఇంతకుముందు పుట్టినారు. అంటే రాముడే కాదు, చాలామంది మనుషులు పుట్టినారు. ఆ మనుషులకు ఈ పేర్లు చాతుళ్ళు పెట్టినారు కాబట్టి వాళ్ళల్లో ఒకడంటే మనకు గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి ఈయన ఏం చేశారంటే ఈయన ప్రత్యేకమైన వాడని దశరథ రాముడు అన్నాడు. దశరథుని కొడుకు కాబట్టి ఈ రాముడు వేరే, ఆ రాముడు వేరే, వాళ్ళంతా వేరే అని చెప్పినాడు. ఇంతకుముందు పుట్టిన వాళ్ళంతా వేరు, ఈయన దశరథుడు పుట్టినాడు కాబట్టి దశరథ రాముడు గుర్తింపుగా ఆయన పేరు పెట్టాడు. ఇంకా ఏమైనా మర్చిపోయి ఆ రాముడేమని అనుకుంటాడేమో అని సీత పెళ్లి చేస్తున్నాడు కాబట్టి సీతారాముడు అన్నాడు. ఈయనకి ఇన్ని పేర్లు ఎందుకు పెట్టాలంటే ప్రత్యేకమైన గుర్తింపులని ఈయన పెట్టారు. ఎందుకంటే ఆ రాముడు కాదు అని తెలిసేదానికోసము సీతారాముడు, దశరథరాముడు, కోదండ రాముడు, ఇంకొక రాముడు, అయోధ్య రాముడు, పట్టాభిరాముడు, ఇంక ఈ రకంగా రకరకాల పేర్లు పెట్టుకున్నాను అనమాట. ఏ పేర్లు పెట్టుకునే శ్రీరాముడే. కానీ ఈ శ్రీరాము అనేటువంటి పేరు ఎప్పుడు ఉంటుంది? కృతయుగం నుంచి ఉంది. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు జరిగితే ఆ 17,28,000 సంవత్సరాల్లో ఎంతోమంది పేర్లు పెట్టుకుంటే దాంట్లో ఎంతోమంది చెడ్డవాళ్ళు అయితే తర్వాత వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని నిందించితే తర్వాత మళ్ళా త్రేతాయుగంలో కూడా ఎంతమంది పుట్టినారు అంతమందిలోకి వీళ్ళు కలిసిపోకుండా దానికోసము ఈయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు పెట్టారు. అర్థమైందా? ఈ గుర్తింపుల వల్ల ఏమంటే శ్రీరామ అనే పదం ఉన్నా కానీ ఈయన మాత్రం ప్రత్యేకంగా ఫలాని శ్రీరాముడు అనే దాన్ని పెట్టారు. అంటే ఈయన షావుకారు శ్రీరాముడనో లేకపోతే బీదలో శ్రీరాముడనో ఏదో గుర్తింపుడేటట్టుగా మనకేం చేశారంటే దశరథ రాముడు, కోదండ రాముడు, అయోధ్య రాముడు, సీతారాముడు, పట్టాభిరాముడు ఇట్లా రకరకాలుగా గుర్తింపులు పెట్టారనమాట. ఆ శ్రీరాములే కలుపుకోకుండా. అంటే చాలా గొప్పవాడు అని. అంటే మీరు ఈ గొప్పతనాన్ని గుర్తింపు చేసేదానికి పెట్టుకున్నారు కదా అని. అంటే పేరులో ఉండేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకునేదానికి ఎవరు పెట్టుకోలేదు. మన మొట్టమొదటి పేరు ఎట్ట పెట్టబడింది? పేరులో గొప్ప విషయం ఉంది అని తెలుసుకునే దానికోసము ఈ పేర్లు పెట్టుకున్నాం. కానీ పేర్లు పెట్టుకొని ఏం చేస్తున్నాము? చాలా పనికిమాల పనులు చేస్తున్నాం. సరే, పనికిమాల పనులు చేసినా కానీ వారి పనికిమాలు అంటున్నావా? లేదు. సావుకారు అడిగితే ఒక రకము, బీదోడు అడిగితే ఒక రకము. సావుకారు అయితే దేవుడు అంటారు, బీదోడు అయితే పనికిమాలు అంటారు. అర్థమైందా? ఈ రకంగా లెక్కేసుకుంటే అంటే శ్రీరామ అనే పదము కృతయుగం నుంచి ఉంది. మధ్యలో ఈ బుద్ధు మనం శ్రీరామ అనేటువంటి వీడు కూడా ఉన్నారు, మన దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తుంటే అరే శ్రీరామ అని పేరు పెట్టుకున్నా, మంచి పేరు పెట్టుకున్నావు, నువ్వు మంచిగా ఉంటావు నువ్వు అని. నువ్వు ఎన్ని పనికి వాళ్ళ బుద్ధులు నీకెన్నుకున్నాయంటే నాకు ఉనికిరా ఇంతకుముందు లేవా అంటున్నాడు వాడు. వాళ్ళు చూపుతాడు పలానాడు పలానా పని చేశాడు, పలానా పని చేశాడని. ఇంకా వాళ్ళ మాత్రం మనం మాట్లాడాలా? సరే, వాళ్ళు చేసినారు, నువ్వు చేసినావు, కానీ వాళ్ళు పనికి మొదలు, నువ్వు పనికి మొదలువే. నేను చెప్పేది నీ పేరుకు విలువరా చెప్పినావు, నీకు కాదు. నీ పేరుకు విలువ ఇచ్చి అంటే దేవుని పేరు ఇదేటువంటి గుర్తింపుతో నువ్వు ఉండు అని చెప్పినాం. వాళ్ళే చెప్తారంటే మనుషులు నడిచిన నడకలు మనం పేరు చెప్తున్నారు అనమాట. సరే, ఇప్పుడు మనం ఒకడు మంచివాడు అనేది ఒకడు చెడ్డోడు అనేది మనకు ముఖ్యం కాదు. నేను ఈ విషయాన్ని మొట్టమొదటి చెప్తూ వస్తాను. శ్రీరామ అనేటువంటి చాలా గొప్ప పదము అని చెప్పినాను. శ్రీ అంటే మోక్షము, రా అంటే నాశనము, మా అంటే నేను నాశనము అయిపోతే మోక్షం పొందుతాను అనే దానికోసము ఆ పదాలు ఆ ఆచరణలు చెప్పబడ్డాయి. రా అంటే నాశనం అని చాలా సార్లు చెప్పినాను. రా అనేటువంటి నాశనానికి సంబంధించినటువంటి ఆచరణము, బీజాచరణము చెప్పాము. ఈ రకంగా మళ్ళా శ్రీరామాని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎన్నో అవకతవకలు చేశారు, ఏమో చేశారంటే నేను పద్ధతి ప్రకారం, జ్ఞాన పద్ధతి ప్రకారం చెప్తే మా రాముడు దేవుడైతే నువ్వు కాదంటావా అంటాడు. నేను ఎప్పుడు నీ రాముడి కథ ఎప్పుడు చెప్పినానే? నేను
ఎవరు చెప్పినా రావణ కథ? నీకు రావణ కథ పేరే ఎత్తలేదు అసలుకు. అంటే మన త్రేతాయుగంలో రావణాసుడి గురించి పెద్దగా చెప్పినట్టు రావణాసుడి గురించి చెప్పినాను. రాముడి గురించి నేను చెప్పినాను. రావణ బ్రహ్మ దేవుడే చెప్పినాను, దేవుని అవతారం అని చెప్పినాను. అంటే దేవుని అవతారం మా రాముడు కాబట్టి మీ రాముడు నువ్వు అనుకో. నేను మీ రాముడు దేవుడు కాదని నేను రామాని పేరు పెట్టుకోవడం అంతా గొప్పతనమే. రామాని ఒక తూరి నువ్వు శ్రద్ధగా పలికితేనే పాపాలు పోతాయి అని చెప్పినాము. ఆ గుర్తింపుగా శ్రీరామ అనే పదంలో ఇంత విలువ ఉంది అని నువ్వు తెలుసుకొని మాట్లాడితే, శ్రీరామ అని ఒక తూరు నువ్వు అనుకుంటే మనస్ఫూర్తిగా నువ్వు చేసుకునే పాపాలు కూడా పోతాయని చెప్పాము. అంటే దేవుడి పేరు కాబట్టి అర్థమైందా? నేనే చెప్పినాను, దేవుడు మనిషిగా వచ్చి జ్ఞానం చెప్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆపద్దు త్రేతాయుగం రోజు దేవుడు మనిషిగా వచ్చి అంటే రావణ బ్రహ్మగా వచ్చి జ్ఞానం చెప్పినాడు. అదే ఆయనకు ఆ త్రికాల జ్ఞాని అని పేరు వచ్చింది అని చెప్పాను. 3 ఆత్మలకు సంబంధించిన జ్ఞాని అని. కాలం అంటే ఆత్మ అన్నమాట, నాశనం చేసేటువంటిది. మళ్ళీ 3 ఆత్మల జ్ఞానం తెలిసినటువంటి వాడు త్రికాల జ్ఞాని అని రావణ బ్రహ్మకు ఆ రోజు పేరు ఉండేది. కాబట్టి ఆయన మనం గుర్తింపుగా చెప్పుకునేదానికి నిమిత్తమే ఈ రావణ బ్రహ్మ అని మనం పేరు పెట్టుకున్నాము. మళ్ళీ ఆయన దేవుడని మేము చెప్తున్నాం, కానీ రావణ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు అని చెప్పాం. రాముడు వాల్మీకి చంపినాడని చెప్పి వాలిని చంపినాడని అంటారు మీరు. అంటే చంపినది నిజమే కదా. అంటే వాళ్ళని చంపినాడు అంటే చంపినది నిజమే అయినా కానీ నువ్వు చంపినాడని చెప్తే ఏం బాగుంటుందంటే నిజం చెప్తే అబద్ధమే చెప్తే ఉంది. అసలు స్టోరీ చెప్పేప్పుడు ఏదో చెప్పాలి కదా, ఉన్నది జరిగేది చెప్పాలి కదా. నేనే చెప్పినాను, ఒక గ్రంథం రాసేటప్పుడు రాముడు చెట్టు చాటు నుండి బాణం వేసి వాళ్ళని చంపినాడు అని చెప్పినాం. అది తప్ప జరిగిన విషయం కాదా? అంటే మా రాముడు నువ్వు ఆరోపణ చేసినావు అంటే నీ రాముడు నేను ఉన్నది సత్యం చెప్పినా కానీ ఆరోపణ చేయడం ఏమి లేదు. రాముడు అంటే మా లెక్కలో గొప్పవాడు లెక్క. అంటే నువ్వు దేవుడు కాదని చెప్పినావంటే దేవుడు అవును అని దేవుడు కాదు నేను చెప్పలేదు. నీ రాముడి గురించి చరిత్ర కథ ఏ రకంగా ఉందో, జరిగిన చరిత్ర ఏ రకంగా ఉందో చెప్పాం కదా. రాముని దేవుడు కాదు నేను ఎక్కడ చెప్పలేదు, ఏ గ్రంథంలో చెప్పలేదు. మీరు కావించుకొని మాట్లాడుతున్నారు. కానీ అందరికీ అది ఇదే అనమాట. రావణ బ్రహ్మ దేవుడు అంటే మాకు సరిపోలేదు అంటే నీ సరిపోక మాకు సరిపోకూడదని రూల్ ఏముంది? నువ్వు పప్పు తింటే నీకు అరగదు ఎలర్జీ, నాకు పప్పు బాగా అరుగుతుంది నేను తింటాను. నిమ్మకాయ నీకు ఎలర్జీ, నాకు నిమ్మకాయ అంటే బాగుంటుంది. నా రుచి నాది, నీ రుచి నీది. నేను నువ్వు చెప్పే నువ్వు అనుకునేటువంటి అయోధ్య రాముడినో దశరాముడుగా ఉన్నో నేను చెప్పలేదు. నేను చెప్పినానా శ్రీరామ అనేటువంటి పేరును నేను చెప్తున్నా కానీ నేను పలానా వ్యక్తి అని చెప్పలేదు. అంటే చరిత్ర జరిగినప్పుడు ఒక గ్రంథంలో ద్రావిడ బ్రహ్మణ గ్రంథంలో వాలి అనేటువంటి వ్యక్తిని ఈయన రాముడు చంపడం జరిగింది అని చెప్పినాము. రాముడు శ్రీరాముడు అని పేరు పెట్టుకునే వ్యక్తి ఇంకో వాలి అని పేరు పెట్టుకునే వ్యక్తి చంపడం జరిగింది. అది వాస్తవం కాదా? వాస్తవమే. మనం వాస్తవం చెప్తే తప్పేముంది? అట్లా చెప్పకూడదు అంటే అబద్ధం చెప్పాలా? నేను గురువు కంటే అబద్ధం చెప్పేది నేను. సరే మా రాముడి దేవుడు కాదు, నీ రాముడి దేవుడు అనే దేవుడు నేను ఎక్కడ చెప్పినాను? అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను 45 సంవత్సరాల నుండి జ్ఞానం చెప్తున్నాను. ఎక్కడ ఒక్క అడుగు కూడా పక్కకేయకుండా ఖచ్చితమైన జ్ఞానం చెప్తున్నాడు. 3 మతాలకు సంబంధించిన జ్ఞానం చెప్తున్నాను. ఒకే జీవునికి సంబంధించిన జ్ఞానం చెప్తున్నాను తప్ప నేను మనసుకు సంబంధించిన జ్ఞానం చెప్పలేదు. నేను పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాను, పద్ధతి తీసి మాట్లాడలేదు. ఏమాత్రం జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికమైనది ఏమాత్రం తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా అంటే మాకు సరిపోదు, అట్లా అంటే మాకు సరిపోదు అంటే సరిపోదు. నీకు వాస్తవమే సత్యం తెలుసుకున్న సత్యం తెలుసుకున్న తర్వాత సరిపోతుంది. అప్పుడు చూడు. ఏమీ తెలియకముందు నాకు సరిపోదు అంటే ఏమి తెలియకముందు అందరికీ సరిపోదు. నేను కూడా అట్లా ఏమి తెలియకముందు నేను పుట్టాను అనుకునేవాడిని. ఇప్పుడు ఏమంటున్నాను? పొరపాటు అనుకునేది నేను పుట్టలేదు అనుకున్నాను. ఆవిడ తెలిసినప్పుడు ఒక రకం, తెలియనప్పుడు ఒక రకం ఉండేవాళ్ళు. మీరు కూడా ఏమి జ్ఞానం తెలియనప్పుడు ఇంకో రకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జ్ఞానం తెచ్చే కొద్ది మారుతూ వచ్చినారు. అప్పటికిప్పుడు తేడా వచ్చిందా మీకు? మరి అట్లా తేడా మీకు కూడా వస్తుంది. మీకు దేవుడు ఒక గ్రంథం ఇచ్చినాడు, చదువుకోండి. మీరు ప్రతి మతానికి ఒక గ్రంథం ఇచ్చినాడు కదా. నేనేమన్నా మా గ్రంథమే గొప్పది, మీ గ్రంథం గొప్పది కాదని చెప్పినానా? అన్ని గ్రంథాల్లో ఉండే సారాంశం ఒకటే తెలుసుకోండి చెప్తున్నాను. ఈ రకంగా లెక్కేసుకుంటే నేను దశరథ రాముని కానీ, పట్టాభిరాముని కానీ, కోదండ రాముని కానీ, అయోధ్య రాముని కానీ, సీతారాముని కానీ ఏ రోజు నేను దేవుడు కాదని చెప్పలేదు. కానీ నేను చెప్పినది మండోదరి మొగుడు రావణ బ్రహ్మన్నాడే ఆయన దేవుడు అని చెప్పినాను.
ఆయనకు ఈయనకు సరిపోదు కదా. ఆయన దేవుడు అంటే మరి ఈయనేం కావాలంటే ఈయన దేవుడు ఉండొచ్చు, దానిదేముంది. నువ్వు దేవుడు నువ్వు అంటానులే దేవుడని, దేశమంతా అంటాను కదా. నేను ఎవరిని కాదని నేను ఎందుకు అంటాను? మీతో పాటు నలుగురితో పాటు నారాయణ నేను అంటా గోవిందని, అంతే. దేవుడని నేను కూడా అంట. ఆయనంత మాత్రాన వాళ్ళు అయిన వాళ్ళు కాకుండా పోతారా? కాకుండా వాళ్ళు అవుతారా? అట్లేం కాదు కదా. కానీ నాకు తెలిసిన సత్యం ప్రకారము రావణ బ్రహ్మలో అంటే భగవంతుని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినాను. రావణ బ్రహ్మ అంటే మాకు సరిపోదు. నీకు సరిపోకపోతే నీకు అలర్జీదయ్యా, పలానా వస్తువు తింటే నీకు అలర్జీ, ఆ వస్తువు తింటే నాకు అలర్జీ లేదు. అది దానికి నీకు ఉండాలి, నాకు ఉండాలి, రూలేముంది? ఆ రకంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ పేర్లు గొప్పతనం ఉంది కానీ మనుషుల్లో గొప్పతనం లేదు. పేరును బట్టి మనిషి గొప్ప అనుకుంటే పెద్ద పొరపాటు, అజ్ఞానం అవుతుంది. ఏ మనిషినైనా కానీ ఇప్పుడు పురుషోత్తమ అని మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఆయన్ని సక్రమంగా ఉన్నాడు నేను అనుకుంటాను. ఆయన ఏడనోసారి మోసం చేసింటాడు, ఏడనోసారి దొంగతనం చేసింటాడు, ఏడనోసారి అబద్ధం ఆడటం, అబద్ధము ఆడడం జరిగింది, మోసం చేయడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని అనలేదు స్వామి ఎవరైనా పురుషోత్తం ఉంటే అనుకుంటారు మీరు. మమ్మల్ని ఏమన్నా మీరేమనుకోద్దని ఎవరైనా పురుషోత్తం ఉన్నారా? ఉన్నారు ఇటుకు వచ్చేవాళ్ళు. కానీ మమ్మల్ని అంటారని అనుకోద్దండి. పురుషోత్తమ అనే పేరున్న వాళ్ళు ఎవరైనా ఇటు ఉండొచ్చు, కానీ ఆ పురుషోత్తమ అనే పేరు విలువ వేరు, పురుషోత్తమ అనే వ్యక్తి వేరు అని చెప్తున్నాం అనమాట. ఈ రకంగా పూర్వం ఏ రకంగా అంటే ఈ రకంగా పేర్లు ఉండేటివి, ఇవి మార్చి పెట్టుకున్నా తిప్పి పెట్టుకున్నామనే విషయం మనకు చాలామంది తెలియదు. ఏమని ఉత్తమ పురుష అనేదాన్ని పురుషోత్తమాన్ని పెట్టుకున్నాము, మనస్త్రీ అనేదాన్ని శ్రీరామ అని పేరు పెట్టుకున్నాము. అంటే నేరుగా పెట్టుకుంటే మంచిది కాదనే ఉద్దేశంతో ఆ రోజు గురువులు ఆజ్ఞ ప్రకారం మనం మార్చి పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ పేర్లు మార్చి పెట్టుకునేటువంటి వ్యక్తులు ఈరోజు చాలామంది భూమి మీద ఉన్నాము. అంటే మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టినాడు, అంటే తల్లిదండ్రులు పెట్టినాడు, దేవుడు మనకు ఫిక్స్ చేసి విషయాడు తెలుసుకుందాం. అదే ఆ లెక్క ప్రకారం పోతే ఆ పేరున్నంత మాత్రాన మనం అంత గొప్ప వ్యక్తులుగా ఉన్నామా అంటే, శ్రీరామ అనే పేరున్నంత మాత్రాన మోక్షము తెలియదు మనకు, పురుషోత్తమ ఉన్నంత పేరున్నంత ద్వారా మనం ఉత్తమ పురుషుడు కాదు, అంటే దేవుళ్ళము కాదు. దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన మనిషి రూపంలో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆయన జ్ఞానం మనకు చెప్పిపోవచ్చు అన్నమాట. కానీ మనము లెక్క వేసుకుంటే దేవుడు అని ఎవరు లెక్క వేసుకుంటే, మీ అంతకు మీరు లెక్క వేసుకుంటే నేనే దేవుడు అని మీకు అనిపిస్తుంది ఒకసారి. అంటే మీ అంతకు నీ అంతకు నువ్వు దేవుడు అనిపిస్తుంది. అది దేవుడు అనేదానికి నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి మీరు అనుకోవచ్చు. దేవుడు కాదు అనేదానికి కూడా ఎన్నో లక్షణాలు ఉన్నాయి. దేవుడు నేను దేవుడు అనేటువంటి దానికి నాకు అర్హత ఉంది, నా దేవుని అవతారమే అని కొంతమంది అనుకోవచ్చు. ఎసాగా అట్లా అనుకున్నారా మీరు ఏమన్నా? స్వాములు అనుకుంటారు, కొద్దిగానే అనుకుంటారు. స్వాములుగానే కూడా ఎందుకు అనుకోరు? అదే ఎవరు ఏమనుకున్నా కానీ మన దేవుడు కాదు అనేదానికి కూడా ఎన్నో లక్షణాలు మన దగ్గర ఉంటాయన్నమాట. దేవుడు నేను మంచివాడిని అని అనుకునేదానికి ఎన్నో లక్షణాలు మన దగ్గర ఉన్నా, కొన్ని మంచి పనులు చేసినా నేను మంచివాడిని కాదు అనేదానికి కొన్ని పనులు కొన్ని లక్షణాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరు దేవుడు కాదు, ఎవడు మంచోడు కాదు, ఎవడు చెడ్డోడు కాదు. అందరినీ చెడ్డోళ్ళు అనేదానికి అవకాశం లేదు, అందరినీ మంచివాళ్ళు అనేదానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మంచి చెడు మిళితంతో మనం ఉన్నాము. ఎందుకు అంటే చెడు గుణాలు ఉన్నాయి, తర్వాత మంచి గుణాలు మనలో ఉన్నాయి. కాబట్టి మంచి గుణాల ప్రకారము కొన్ని మంచి పనులు చేసింటాము, చెడు గుణాల ప్రకారము కొన్ని చెడు పనులు కూడా చేసింటాము. కాబట్టి అంత మాత్రాన నువ్వు చెడ్డోనివి కాదు, అంత మాత్రాన నువ్వు మంచివానివి కూడా కాదు. కానీ నువ్వు మంచి చెడుల్లోనే ఏది ఉన్నాయని ఖచ్చితంగా మనిషిని చెప్పలేము. మన దేవుడు ఎట్లేదాము? దేవుడు అనేవాడు ప్రత్యేకమైన వాడు. ఆయన వస్తే జ్ఞానం చెప్పేదానికి వస్తాడు. ఆయన జ్ఞానం ఆయనకే తెలుసు కాబట్టి ఆయన సులభంగా చెప్తాడు. ఆయన జ్ఞానం మనం తెలుసుకోవడానికి చాలా కష్టమైనా కానీ ఆయన జ్ఞానం ఆయనకు సులభమైనది కాబట్టి ఆయన సులభంగా చెప్పగలుగుతాడు అనమాట. కానీ ఆ జ్ఞానం మనకు అర్థం కావాలంటే, ఆయన జ్ఞానం మనకు అర్థం కావాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారమే మనకు అర్థమవుతుంది. దేవుడు ఇప్పుడు మీరు ఈ 2వ సూర 255 ఆయతులు లాస్ట్లో ఏముంది? దేవుడు మీకు ఆజ్ఞ ఇస్తేనే ఆయన జ్ఞానం మీకు అర్థమవుతుంది అనేది. అంటే ఆయన అనుకుంటేనే మీకు ఆ జ్ఞానం, ఆయన జ్ఞానం మీకు దొరుకుతుంది అనేది. ఆ చివరి పదం చదవండి. ఆయన కోరినది తప్ప
ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కోరుకుంటేనే మనకు ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆయన జ్ఞానాన్ని మనం ఏమాత్రం మనం తెలుసుకోలేము అని మనకు అర్థమైపోయింది. అందువల్ల దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆ జ్ఞానం ఇవ్వాలంటే ఏం చేయాలా? మనకు శ్రద్ధ ఉండాలి, దేవుని మీద ఆకాంక్ష ఉండాలి, దేవుని మీద మనకు శ్రద్ధ ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకు దేవుడు మన జ్ఞానాన్ని అందిస్తాడు. కానీ లేకపోతే అందించడానికి అవకాశం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే మన జ్ఞానం లభించాలా అన్నా కానీ దేవుని దయ వల్లే మనకు లభిస్తుంది. ఏ దేవుని దయ వల్ల అని ప్రశ్న చేసుకుంటే, నీ శరీరంలో ఆత్మగా ఎవరైతే ఉన్నారో, నీ శరీరంలో ఆత్మగా ఎవరైతే ఉన్నారో, నీ శరీరంలో అల్లాగా ఎవరైతే ఉన్నారో, నీ శరీరంలో తండ్రిగా ఎవరైతే ఉన్నారో, ఆయన వల్లే నీకు జ్ఞానం లభిస్తుంది. నువ్వు ఆరాధించాల్సింది నీ శరీరంలో ఉండేటువంటి తండ్రినే, నువ్వు ఆరాధించాల్సింది నీ శరీరంలో ఉండే అల్లానే. నువ్వు ఆరాధించాల్సి హిందువు అయితే నీ శరీరంలో ఉండే ఆత్మనే. అర్థమైందా? ఆత్మను ఆత్మ అని అంటున్నాం. అదే చెట్లు లేకపోతే మనం ఏమంటున్నాము? ఆకు అంటున్నాం. ఈ రకంగా కొంత పేరు మార్పుతో మనం ఈ ఆచరణకి కొద్దిగా ఏదో తగిలిచ్చి మనం ఆత్మను గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ ఆత్మను మనం తెలుసుకోగలిగితే అది ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఉంది. ఆ శరీరంలో ఆ వ్యక్తిని మాట్లాడింపజేస్తూ ఉంది, తర్వాత పనులు చేయిస్తూ ఉంది, అన్ని పనులకు కారణమవుతూ ఉంది. అంటే శరీరంలో గుణాలను వినియోగించుకొని ఆ పనులు చేయించడం జరుగుతుంది. దాని కర్మను బట్టి మనిషి ఏ పైన చేయగలుగుతాడా అంటే ఏమాత్రం చేయలేడు. లోపల ఉన్నటువంటి ఆత్మ అందించిన పనినే నువ్వు చేయగలుగుతున్నావు. ఆయనే చేస్తున్నాడు, ఆత్మే చేస్తున్నాడు. వాస్తవం చెప్తే నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, అది పెద్ద పొరపాటు. మన చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయలేనప్పుడు, ఏ మాట నువ్వు మాట్లాడలేనప్పుడు, ఏ పని నువ్వు చేయలేనప్పుడు నేను పెద్ద పని అయినటువంటి నేను పుట్టినాను అని అనుకోవడం పెద్ద పొరపాటు. కాబట్టి మీ పుట్టినరోజు పండుగ ఎప్పుడైనా వస్తే నేను పుట్టినాను, నా పుట్టినరోజు పండుగ అని మీరు అనుకోదండి, నేను పుట్టినాను అనుకోదండి. అట్లా అనుకుంటే అది అజ్ఞానం అవుతుంది. నేను కూడా ఒకనొక రోజు నేను పుట్టినాను, నాకు పుట్టినరోజు పండుగ అది ఇది అనుకునేవారు. అంటే ఇప్పుడు అనుకుంటున్నాను, అప్పుడు అనుకునే కానీ ఏం చేసేవాళ్ళు కాదు పుట్టినరోజు పండుగని. అది ఈ మధ్యకాలంలో వచ్చింది పుట్టినరోజు పండుగలని. కానీ పుట్టినరోజు పండుగ అనేది అజ్ఞానంలో ఉన్నప్పుడే మనం అనుకోవాల్సి పని వస్తుంది. కానీ జ్ఞానం ప్రకారం పోతే మనం అనుకునేది కాదు. నువ్వు పుట్టలేదు, ఏదో వాడు తీసుకొచ్చి పొలంతగా ఇంటికి వేసినాడు. ఏమిట్లోకి? శరీరంలోకి, దీంట్లోకి ప్రవేశింపజేశాడు. ఈ ప్రవేశింపజేసినప్పుడు ఇందులో నువ్వు ఏం చేస్తున్నావు? ఇబ్బంది పడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, అన్ని రకాలు పడుతున్నావు, ఎప్పుడో సుఖం కూడా పడుతున్నావు. ఈ మధ్యకాలంలో నేను చిన్న వీడియో చూశాను, ఎవరు చేసి చూపించారనమాట. కర్ణాటకలో బాగేపల్లి ఆ ప్రాంతంలో అనుకుంటా, బహుశా ఓ ప్రసవం జరిగిన తర్వాత ఓ శిశువు ప్రాణం రాలేదని వాళ్ళు ఏం చేశారంటే పూడ్చిపెట్టడం జరిగింది. ఇంకా శిశువు చనిపోయిన శిశువు పుట్టిందని వాళ్ళు ఏం చేశారంటే పక్కన తీసిపోయి చిన్న గుంత తీసి ఆడేశారు. ఆ గుంత కూడా చెత్త తీసేసినట్టుంది, పెద్ద ఏం లేదు, కొద్దిగా చెత్త తీసేసింటే అది ఉంటే మన్ను కప్పేశారు. అది గాలి ఆడేది అనమాట, సందు ఉండేది, గాలి ఆడేది. ఆ శిశువుకు ప్రాణం వచ్చి కేవలం అరుస్తుంటే ఏదో శబ్దం వస్తుందో ఎవరో పక్కన వాళ్ళు పోయి చూస్తారు. అరే ఏదో శబ్దం పిల్లోడు అరిచినట్టుంది. రోజు మనం చూస్తే ఆ మట్టిలో అంటే పిల్లోని తీశారు బయటికి. ఆ వీడియో ఉంది మా దగ్గర చూసేదానికి. అంటే మనం చెప్పినాను, అప్పుడప్పుడు ప్రాణం వచ్చింది కాబట్టి వాడు అరుస్తున్నట్టే తీశారు. మగపిల్లోడే బాగున్నాడు, గుండు మగు అంటున్నారు వాళ్ళు. అంటే కర్ణాటకలో మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. అంటే పేగుతో అట్లా పారెక్కారు. అప్పుడు మళ్ళీ చనిపోయాడు పారెక్కినటువంటి ఇది. అప్పుడు అరిచేటప్పుడైతే పారెక్కలేదు కదా, పుడిచిపెట్టలేదు కదా. అది అరుచుకోకుండా ఊరినే పడిపోయినప్పుడు పుడిచిపెట్టినారు. మళ్ళీ కొంతసేపు అరుస్తుంటే వీళ్ళు బయటికి పెరిగినారు అనమాట. అది వీడియో ఉంది. అంటే నేను మొట్టమొదటి 1980 సంవత్సరంలోనే ఈ విషయాన్ని నేను గ్రంథంలో రూపం రాశాను మీకు. ఈ 40 సంవత్సరాల విషయం చెప్తున్నాను. గర్భస్థితికి ప్రాణం లేదు అని. కానీ ఆ రోజు నా మాట ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు వీడియో కూడా మా దగ్గర ఉంది. నేను గ్రంథాన్ని కూడా రాశాను. ఆ వీడియో ప్రకారం చూస్తే మనం చెప్పినట్టే వాడికి శిశువుకు ప్రాణం లేకుండా పుట్టింటే, అది పూడ్చిపెట్టింటే
కొంతసేపు ప్రాణం వచ్చింటే అరుస్తుంటే ఆ సౌండ్ విని వాళ్ళు బయటికి తీయడం జరిగింది. ఆ గుంతులంటే మనసు తీసి పెరిగే చూసినారు అనమాట, వీడియో తీసినారు. ఆ పిల్లడు కేవలం అరుస్తుంటే చూశారు, విన్నాం మనం. మళ్ళీ ఇది మనం ఆ రోజు చెప్పింది సత్యము ఇది అని మనకు అర్థమైంది. సత్యమే నాకు తెలుసు, ఏదో వాళ్ళు సత్యమైన దానికి ఇది నిరూపణ. ఈ రకంగా మేము జ్ఞానంలో సత్యాన్నే చెప్తున్నా కానీ అసత్యాన్ని ఎక్కడ చెప్పలేదు, అవసరం లేదు. ఇంకొకరిని మోసం చేయాల్సిన పని నాకు అవసరం లేదు. నా కోసం నేనేమైనా డబ్బుల కోసం ఏమైనా పని చేస్తుంటే ఏదోని మోసం చేయాలి, దగా చేయాలి. కానీ ఈ కాలంలో ఏం చేస్తారంటే ఏమి చేయకుండా జ్ఞానం చెప్తున్నా కానీ అనేకమైన ఆరోపణలు చేస్తుంటారు మనుషుల మీద. మా మీద చాలామంది ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అనంతపురం నుంచే నన్ను చెడ్డోడని ఉడుపు కూర్చు పెడితే ఇంకో మంచివాడని ఒక భక్తున్నాడు. త్రైతవాణి అని నేను చెప్పిన జ్ఞానాన్ని అంతా ఒక వ్యక్తి ఒక మనిషి ప్రచారం చేస్తున్నాడు. అంటే మంచి జ్ఞానం ఇది అని మీరు తెలుసుకోండి అని మీరు చూసే ఉంటారు. అదే వయసు మనిషి, అదే కులం మనిషి, అదే వయసు మనిషి అతనే చెప్తాడంటే దుర్మార్గంగా పోల్చి వాడు పోస్టులు పెడుతున్నాడు. సో ఒకే ఊరిలో వాడు మంచివాడిగా ప్రచారం చేస్తే వాడు చెడ్డవాడిగా ప్రచారం చేస్తున్నారు. అంటే వాడు ఎవరిచ్చినో డబ్బులు ఆశపడి ఆ డబ్బుల కోసం నన్ను చెడ్డవాడిగా ప్రచారం చేస్తున్నాడు. అంటే వెనకలు ఈ పని చేస్తే మనకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందని కనపడకుండా కనిపించే డబ్బుల కోసం వాడు ఆ పని చేస్తున్నాడు. కానీ మేము ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పాడు, గుర్తిలో ఏ పేరు ఈరన్న ఆయన చెప్పాడు, నేను విన్నాను దగ్గరకు వచ్చి. ఆయన మధ్యలో కట్ చేస్తే లేదు మైక్ ఏంటి కూడా చెప్పాను. ఆ మైక్ ఇచ్చి మళ్ళీ మాట్లాడించినాను. జ్ఞానాల గురించి చెప్పేవాడు, మంచి గ్రంథాల గురించి చెప్పేవాడు, మీరు కట్ చేసి చేయబడేది అని కోపం వచ్చింది మాకు. చెప్పేవాడు చెప్పనే మళ్ళీ ఆ తర్వాత మిగతా ఉంటే మళ్ళీ 6 నెలలు మాట్లాడతారు టైం లేకపోతే. ఆయనకు మంచి జ్ఞానం గురించి చెప్తున్నాడు, గ్రంథాల గురించి చెప్తున్నాడు కదా, ఏదాని గురించి చెప్పలేదు, ప్రపంచ విషయాల గురించి చెప్పలేదు కదా. మన మైక్ కట్ చేసి చేయడం ఏంది, కూర్చొని చెప్పడం ఏంది, ఇది మనలో ఉండే లోపల అట్లా ఉండకూడదు. అది మళ్ళీ అన్ని మైక్ ఇప్పించినాము, మళ్ళీ చెప్పించినాము. ఆయన ఉండే విషయం చెప్పినాడు, ఆయనకుంటే జరిగిన అనుభవాలు చెప్పాడు. వాస్తవమే. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఆరుజనుడు చెప్పాడు, నేను ఈ పని చేస్తున్నానని చెప్పాడు. సరే, ఇదే మనం ఇక్కడ నుంచే గిద్దలూరు రూట్కి పోతే మనం ఖమ్మం రూట్కి పోతే బేస్తవారిపేట వస్తుంది. బేస్తవారిపేట ఖమ్మానికి బేస్తవారిపేటకు మధ్యలో బుధవారిపేట అని ఒకటి వస్తుంది. ఆ బుధవారిపేటకు దగ్గరగా సైడ్కి ఏదో చిన్న ఊరు ఉంది. ఆ సైడు ఆ దారికి పక్కనే ఒకటి సత్రం మాది ఒకటి కట్టుకున్నారు అనమాట. వాళ్ళే అర్జనులే. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఆ సత్రంలోనే ఉంటూ వాళ్ళ నాన్న ఆమె ఇద్దరు ఉంటూ భక్తిగా జ్ఞానం బుక్కులు చదువుకొని ఉండేవాళ్ళు అనమాట. ఊళ్ళో లేకుండా ఆడ సత్రంలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళే కట్టుకున్నారు, అది చిన్న గుడి మాదిరి, బ్రహ్మంగారి గుడి మాదిరి. మన వాళ్ళు ఏం చేస్తారంటే పోతూ అక్కడ టైర్ పంచర్ అయింది అక్కడి దగ్గరలోనే. వాళ్ళ టైర్ పంచర్ వేసుకొని మార్చేట్టు కొంత టైం పట్టింది. అతనికి గుడి మాదిరి ఉంది అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నారు అడుగుంటే. ఆడేం చేశారంటే మీ కడుపు నొప్పికి ఇంత డబ్బులు ఇస్తే కడుపు నొప్పి నయం చేయబడుతుంది, మీకు కాళ్ళ నొప్పులు ఉంటే ఇంత నయం చేయబడుతుంది, చేలు కుడితే నయం చేసేదానికి ఇంత డబ్బు, పాము కలిస్తే నయం చేసే ఇంత డబ్బు అని వాళ్ళు బోర్డు వేసుకున్నారు, చిన్న బోర్డు. అంటే ఇది ఎట్లా నయం చేస్తారు అని అడిగినారు. అంటే మందులు ఇస్తారా లేదా మంత్రాలు ఇస్తారా ఎట్లా ఏం కథ అని. వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మా దగ్గర ప్రబోధన బుక్ ఉంది, ఆ బుక్ పెడితే బాగా అవుతుంది అని చెప్పారనమాట. అంటే మన వాళ్ళు అది చూశారు, ప్రబోధ బుక్ పెట్టడం ఏంది, మీరు బాగా చేయడం ఏంది అంటే లేదు మేము చదువుకున్నాము, మేము బీదోళ్ళము, మేము ఉన్నాము, ఈ ఊరిని అయితే విలువ లేదనే ఉద్దేశంతో మేము డబ్బులు కొంత తెప్పించుకుంటున్నాము, కాబట్టి ఈ బుక్తోనే మాకు బాగా చేస్తున్నాము అని చెప్పినారు. మన వాళ్ళు విని కూడా వచ్చారు. ఆడ ఒక సత్రం మాదిరి ఉంది, అది నేను ఎప్పుడో దారిలో పోతూ ఆ సత్రాన్ని కూడా చూశాను. అంటే వాళ్ళు కట్టుకున్నారు అదే పని దాంట్లో. అంటే మళ్ళీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈయన చెప్పేది కూడా అదే వాస్తవమే. ఇట్లాగానే ఆయన చెప్పిన ఏమైనా వాస్తవం అవాస్తవం అంటే అట్ట కాదు, అక్కడ జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతూ ఉంది, ఇది సత్యమైన విషయమే. మరి ఎందుకు జరుగుతూ ఉంది అని మీరు ఏమైనా చాలామంది ప్రశ్న చేసుకున్నారా? అంటే మీరు కాదు, చాలామంది అజ్ఞానులు ఉన్న వాళ్ళు అట్లే ఉండకూడదు అనమాట. మరి ఏదో గొప్పతనం ఉంది కదా అన్నటువంటి ఏమాత్రం ఆలోచన రాలేదు ఎవరికి. ఎక్కడా ప్రపంచంలో లేనటువంటిది బుక్కుల వల్ల నయం కావడం ఏమిటిది అని ఎవరికి ఆలోచన రావడం లేదు. విమర్శిస్తారు, మాట్లాడతారు, మాకు తెలిసిందే గొప్ప, నీకు తెలిసింది జ్ఞానమే కదన్నా నన్ను అనేటువంటి ఎదిరించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఇందులో సత్యం ఏముంది తెలుసుకుందామని ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఇక్కడికి వచ్చి మీ ఏటాలు కొంతమంది వచ్చారు, ఉన్నాం
మొదట కొద్దిగా తర్వాత కొన్ని సంవత్సరాలు రాగా రాగా కొద్ది జ్ఞానం చూస్తూ మీకు ఒక ఉన్నతమైనటువంటి జ్ఞాన స్థితికి వచ్చారన్నమాట. అంటే జ్ఞానంలో షౌకారులు సంపన్నులు అంటాం. అంటే ధనికులు అయినారు, జ్ఞానంలో ధనికులు అయినారు. ఇప్పుడు ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా దగ్గరికి వస్తామంటే అంటే నేను ఇంకొకరి ధనాన్ని మీకు ఇచ్చాను, నాది కూడా కాదు ధనం, అది ఇంకా ఏదో ధనాన్ని మీకు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను. మీరు తెలుసుకుంటే కొద్దీ ఆ జ్ఞానం మీకు దొరికేటట్టు చేశాను. మీరు ఇప్పుడు జ్ఞాన సంపన్నులు అయినారు. అంటే మనుషులే జ్ఞాన సంపన్నులు, జ్ఞానంలో ధనికులు. ఓసాట బహుశా 3వ సూర ఖురాన్లో 3వ సూర 18 ఆయత అవుతుంది ఏముందో, అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లా, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఇక్కడ జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. జ్ఞానంలో ధనికులు, బాగా జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, తర్వాత ఆయన దేవుని దూతలు. దేవుడు ఏమనిస్తున్నాడు, అల్లా తప్ప ఎవరు ఆరాధ్య దేవుడు లేరు మీకని. అంటే ఆయన కన్ఫ్యూజన్లో ఆయన గురించి చెప్పుకున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చెప్పే అల్లా వేరు, మీ అల్లా ఇంకో ఆయన ఉన్నాడని చెప్పేది ఇంకొక ఆయన ఉన్నాడు. కానీ అక్కడ కన్ఫ్యూజన్లో పడిపోవచ్చు. ఆయనే అల్లా తప్ప ఎవరు లేరని ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టు మీరు అనుకోవచ్చు. కానీ ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు. ఒక చోట అదే 16వ సూర 51వ ఆయతలో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇద్దరు ఆరాధ్య దేవుళ్ళు మీరు పెట్టుకోవద్దండి, అల్లా ఒకడే, ఆయనే మీకు ఆరాధ్య దైవము, నాకు భయపడండి, ఆయన్ని ఆరాధించండి అని చెప్పారు అనమాట. అంటే ఒక అల్లా ఇంకో అల్లాని గురించి చెప్పినాడు అని ఉంది. ఇప్పుడు 2 చోట్ల అల్లా అనే పేరు ఉండేదాని వల్ల ఆవిడేమైందంటే ఆరాధ్య ఒకటే అనుకున్నారు. కానీ ఆరాధ్య ఒకటే, వాస్తవమే, అది మాత్రం వాస్తవమే. దేవుడే చెప్తున్నాడు ఆరాధ్య ఒకరు. కానీ నేను పెద్ద, నాకు భయపడండి, నేను ఉన్నాను తెలుసుకోండి, శ్రీ అనేటిది ఒకటి ఉంది, నువ్వు మరాగా అని చెప్పినారు అనమాట. ఈ రకంగా దేవుడు అనేవాడు ఉన్నాడు, వాస్తవమే. కానీ దేవుడు ఎన్ని రకాలుగా ఉన్నాడు అంటే పెద్ద ఆయనగా చిన్న ఆయనగా ఉన్నాడు. నువ్వు ఆరాధించాల్సిన చిన్న ఆయన్ను, చిన్న ఆయన ఆరాధిస్తే నువ్వేం చేస్తావు, పెద్ద ఆయన దగ్గరికి పోతావు. డైరెక్ట్గా పెద్ద ఆయన ఆరాధించడానికి అవకాశం లేదు. ఆయన ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, తర్వాత ఎవరికి అంచనా తెలియడు, ఆయన తెలుసుకునే ఏ ధర్మము లేదు. అదే భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము 66వ శ్లోకం చదువుతారా? ఆ బుక్ లేదు మన దగ్గర. ఉందా? లేదు. బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము చిట్ట చివరి అధ్యాయము 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఉంటుంది. నువ్వు నన్నే నమ్ముకుంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టి, ధర్మాలను పట్టుకోలేదు, ధర్మాలను వదిలిపెట్టి నన్ను నమ్ముకుంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వపాపేభ్యో, అన్ని పాపాల నుండి నేను విముక్తం చేసి మోక్షం వచ్చేట చేస్తాను, జన్మకు లేకుండా నేను చేస్తాను అన్నాడు. ఎప్పుడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్నే శరణం వచ్చినప్పుడు. మళ్ళీ భగవద్గీతలో చెప్పినటువంటి ధర్మాలు అని అన్నప్పుడు మన ధర్మాలను వదిలిపెట్టమని ఏదో చెప్పినారు. ధర్మాలను తెలుసుకోవాల్సిందే. ధర్మాలను తెలుసుకుంటే వాళ్ళు ఏమవుతుంది, ఆత్మ చేయబడుతుంది. ధర్మాలకు సంబంధం లేనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ తెలుసుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు ధర్మాలను అనుసరించిపోకూడదు, ధర్మాలతో సంబంధం లేదు నీకు, అర్థమైనా? కాబట్టి ఆయన ఏం చెప్పినాడు అక్కడ, నువ్వు ఆత్మను ఆరాధించు, నాకు భయపడు, అల్లాను ఆరాధించు, నాకు భయపడు అని చెప్పాడు. ఆయన్ని ఆరాధించు, నాకు భయపడు, ఆయన వేరు నేను వేరు, ఆయన ఆరాధించు, నాకు భయపడు. అదే చెప్పినాడు 16:51లో. మళ్ళీ ఇద్దరు ఒకటేటవుతారు, ఇద్దరు ఒకటేనే చెప్పినారు అని అంటే మిమ్మల్ని, మీకు చెప్పిన గురువులు మిమ్మల్ని మోసం చేసినారు. దైవ గ్రంథంలో ఉన్న విషయం మీకు అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు మేము ఇద్దరు అంటే నేనే అబద్ధం చెప్పినట్టు మీకు కనిపిస్తా ఉంది. నేను కాదు అబద్ధం చెప్పినట్టు, లేకపోతే దేవుడు అబద్ధం చెప్పినట్టు, మీకు దైవ గ్రంథమే మీకు అబద్ధం చెప్పినట్టు. మరి దైవ గ్రంథంలో ఉండేది ముఖ్యమా, ఎవరో చెప్పినది మీకు ముఖ్యమా? దైవ గ్రంథంలో ఉండేది ముఖ్యం మీకు. కాబట్టి
దైవ గ్రంథంలో ఏముంది అని చూసుకోండి. దాని ప్రకారం మీరు పరమాత్మ ఆత్మ ఇద్దరున్నారు, అల్లా ఇద్దరున్నారు, ఇద్దరు తండ్రి పరిశుద్ధాత్మ ఇద్దరున్నారు. తండ్రిని వేరు పరిశుద్ధాత్మ వేరు, అల్లా వేరు ఇది ఎందుకు ఇది చిత్రం? అల్లా వేరు అంటే ఒక అల్లాకి ఇంకో అల్లాకి తేడా అవుతుంది. లేదు మా అంటే ఉండేది అల్లా అంటే ఉండేది ఉండాలి. నువ్వు నమాజ్ చేసింది ఒకరినే, ఇంకొకరికి నువ్వు ఉన్నాడని తెలుసుకో అంతే. ఆయన గురించి నువ్వు ఏం చేయదు, నువ్వు ఆయన ఆరాధించాల్సిన పని లేదు. ఆయన ఎవరో తెలియదు, చచ్చిపోయాడు తెలుస్తుంది ఆయన ఎవరంటేది. అర్థమైందా? ఏమంటున్నా అంటే మాకు 5 పూట్ల నమాజ్ చేయాలన్నది అంటే నేను కాదని చెప్పినానా? 5 పూట్ల నమాజ్ చేయండి. లేదు మా దేవుడు 50 తూళ్ళు చెప్పింటే మళ్ళీ మాకు 5 పూట్లకే మేము అడుక్కున్నాము అంటే నీకు ఓపిక లేదు కాబట్టి అడుక్కున్నావు. సరే ఓపిక నీ కాడ చెయ్యి. సరే మేమేం చెప్తున్నామంటే అదే అల్లానే చెప్పినాడు. ఏమనేది? రెండో నమాజ్ ఒకటి ఉంది, దాన్ని ఆచరించమని. దాని గురించి వజ్రవాక్యాల బుక్లో 50 పేజీలు రాయడం జరిగింది రెండో నమాజ్ గురించి. ఆహార నిశలు చేసేటువంటి నమాజ్ నుంచి నువ్వు నియుక్తమైనటువంటి కట్టుబడినటువంటి ఒక నమాజం చేస్తున్నావు, టైం ప్రకారం చేసేటువంటి ఒక నమాజం చేస్తున్నావు. అట్లా కాకుండా ప్రత్యేకమైన నమాజ్ ఉంది, అది ఆహార నిశలు ఎప్పుడు చేయబడేటువంటి నమాజు, అది నువ్వు ఆచరించు అని దేవుడు అల్లానే చెప్పినాడు అని కూడా చెబుతుంది. మనం మళ్ళీ రెండో నమాజ్ గురించి నీకు తెలుసు అంటే లేదు, మాకు తెలిసి ఒక నమాజే. ఇలా కాకపోతే మనం దైవ గ్రంథంలో ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ మన అన్నింటినీ మనం తెలుసుకుంటున్నామా అంటే లేదు. మనం ఏం చేస్తున్నామంటే మనం దాని చదివేదానికి బరువు అయిపోయి మన వాళ్ళు ఎవరో పెద్ద తెలిసిన వాళ్ళు అన్నారని అనుకుంటే వాడు తెలిసినోడో తెలియనోడో వాడు చెప్పినది మనం ముఖ్యమని, వాళ్ళు చెప్పినది లేదని వల్ల, వాళ్ళు చెప్పిన మార్గంలో మీరు పోయేదాని వల్ల అదే ఖచ్చితమైనటువంటి వాస్తవమైన మార్గం అనుకున్నాం. కాబట్టి వాళ్ళు పుప్పులో కాలేసినారు, మీరు తప్పులో కాలేసినారు. ఇటు తప్పులో కాలేస్తే ఏమవుతుంది? తప్పుగానే పోతుంటావు. అందువల్ల మీరు స్వయంగా పరిశోధన చేయండి, స్వయంగా తెలుసుకోండి. స్వయంగా పరిశోధన చేసి స్వయంగా తెలుసుకున్నప్పుడు అది నీకు తెలిసిందే నిజమైన వాస్తవం, అది దైవ గ్రంథాలకు అనుకూలంగా లేదు చూసుకోండి. ఇప్పుడు నేను ప్రతి విషయాన్ని చూసుకుంటాను, భగవద్గీతకు అనుకూలం కరెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందా లేదా చూస్తాను. తర్వాత ఖురాన్కి అనుకూలంగా ఉన్నదా లేదా చూస్తాను, బైబిల్కి అనుకూలంగా లేదా చూస్తాను అన్నమాట. ఎక్కడైనా మూడు గ్రంథాల్లో ఉండే ధర్మాలు ఒకటే, ఆ ధర్మం ప్రకారం ఖచ్చితంగా ఉందా లేదా చూస్తాను. మేము ఉన్నప్పుడే ఒప్పుకుంటాము తప్ప ఇంకోటి ఏం లేదు. జ్ఞానం అంతా క్యాల్కులేట్ చేసినట్టు గణితశాస్త్రం ప్రకారం ఉంటుంది. ఎక్కడ కానీ ఒక్క రవ్వ కూడా తప్పుపోయేదానికి అవకాశం లేదు. తెలుసుకుంటే సత్యం తెలిస్తే ఎంతో సంతోషం అవుతుంది, తెలియనప్పుడు మనకు ఆ సంతోషం అనేది చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల మీరు సంతోషంగా దగ్గర కావాలంటే, మీకుండే సమస్యలని మీరు మర్చిపోవాలి అంటే మీరు ఏం చేయాలి? దైవ మార్గాన్ని మీరు అనుసరించాలి. నేను చెప్పాను చాలామందికి, కొంతమంది నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకు నేను చెప్పేది ఏమీ లేదు, ముఖ్యంగా అందరికీ కలిపి ఒక మాట చెప్తున్నాను, మీరు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోండియా అని చెప్పాం. అంటే మా దేవుని జ్ఞానం మాకు చెప్పండి, కొద్దిగా చెప్పండి అని అడిగినారు పాపం వాళ్ళు కొంతమంది. అంటే నేను దేవుని జ్ఞానం చెప్తే ఎట్లుంటుందంటే, మీరేదో తెలుగులో అడిగితే నేనేదో అర్థంలో చెప్పేటుంటుంది, అర్థం కాదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను చూడని చెప్పినాం. చెప్తే ఒక ముక్క కూడా అర్థం కాలే పాపం వాళ్ళకు. అంటే ఇంకా వాళ్ళకు తలకాయ భారం అయిపోయింది. ఈ అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లా చెప్పేది అవుతుంది? నేను కూడా వీళ్ళకి అర్థం కాలేదు అని నిదానంగా అర్థమవుతుంది, ఒకరిగా అర్థం కాదు నేను కూడా చెప్పి సవరించాను అనమాట. తర్వాత మీరు గ్రంథాలు చదువుకోండి అని చెప్పాం. ఆ రకంగా మీరు కొద్దిగా జ్ఞానం అర్థమవుతుంది, కానీ మనుషులకు ఒక్కతూరిగా ఏ జ్ఞానము మనిషికి అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పుట్టినరోజు పండుగనే మీరు ఇంటికి వచ్చారు, పుట్టినరోజు అని నేను కూడా అనుకునేవాడిని ఒకప్పుడు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను అసలు పుట్టింటే కదా అసలు నాకు పండుగ ఉండేది, నేను పుట్టలేదు. అంటే మళ్ళా నువ్వు ఓతులు ఏం చెప్పినాడు, నువ్వు ఎప్పుడైతే చచ్చిపోయినావో ఆ పొద్దు నువ్వు పుడుతున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు చచ్చిపోయిన రోజే నేను పుట్టినరోజు కాబట్టి ముందు వాస్తవంగా చచ్చిన రోజు, తర్వాత అదే పుట్టినరోజు అవుతుంది నీకని కూడా చెప్పాము. అదే అప్పుడు జ్ఞానం అది. అంటే అంతవరకు తెలుసు, నేను ఉన్నాను కాబట్టి నేను పుడుతున్నాను వస్తున్నాను కాబట్టి ఆ మాట చెప్పాను.
మరి కొంత నీకు మీ వాళ్ళు నేను రోజు రోజు జ్ఞానం తెలుసుకుంటూ ముందుకు పోయిన తర్వాత ఏమైంది, అది ఏమర్థమైంది నాకు, ఎవరైనా పుట్టలేదు, నేను కూడా చావలేదు, నేను సావలేదు, ఎటప్పలేదు, ఎప్పుడైతే నాశనం అయితే తప్పదు నాకు. నాశనం ఎట్లయితానో నేను జీవాత్మగా నాశనం పోయి ఆత్మగా మారిపోతాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఆత్మగా మారిపోయినప్పుడు ఏమవుతామంటే పరమాత్మకి ఐక్యమవుతాము అని అర్థమైంది అనమాట. అప్పుడు జీవునిగా నేను పుట్టలేదు నాకు అర్థమయ్యేది. ఇది చాలా సులభమైన మార్గమే, అంటే సులభమైన విజ్ఞానమే. నేను టీవీలో చెప్తున్నాను, టీవీ 9లో ఆయన మంత్రి అంటే గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాయనే చెప్తుంటే త్రైత సిద్ధం అనేది ఒకటి ఉంది, త్రైత సిద్ధాంతం అనేది ఒకటి ఉంది హిందూ మతంలో. త్రైత సిద్ధాంతంలో కొంతకాలం జీవుడుగా ఉంటాడు మనిషి, మళ్ళీ కొంత జ్ఞానం తెలిసి ఆత్మ అవుతాడు, మళ్ళీ పరమాత్మకి ఐక్యమవుతాడు. ఇది త్రైత సిద్ధాంతము అని చెప్పినాడు. అంటే ఈ త్రైత సిద్ధాంతాన్ని కొంతమంది ఆచరిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాడు కదా వాళ్ళ పార్టీ గురించి, ఆ నాయకుడు ఆచరిస్తున్నాడు. కానీ ఆ నాయకుడు త్రైత సిద్ధాంతాన్ని ఇట్లా ఆచరించలేదు, ఇంకో రకంగా ఆచరిస్తున్నాడు అని చెప్పాడు. అంటే అది ఎట్టనే వాళ్ళు ఆయన చెప్పినది మాత్రం వాస్తవే. ఇప్పుడు నువ్వు జీవులుగా ఉండవు, మళ్ళీ ఆత్మగా అయితే ఆత్మ పరమాత్మ అవుతావు అని ముందుగా ఉండాలి ఎప్పుడంటే ఇంతకుముందు ఎప్పుడో 6 నెలల కింద ఎవరో బుక్కులు ఇచ్చి వచ్చినట్టు జ్ఞాపకం ఉంది నాకు. అంటే ఏదో వాళ్ళు మనోళ్ళు పోయి ఇచ్చినట్టుంది, అవి చదివినట్టుండే ఆయన జ్ఞాపకం పెట్టుకొని బాగానే చెప్పినాడు ఆ విషయాన్ని, త్రైత సిద్ధాంతం గురించి. అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని. అట్లాగనే ఒకప్పుడు తెలియని విషయం మళ్ళీ ఒకప్పుడు తెలుస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు మీకు తెలియని విషయము కొంతకాలానికి తెలుస్తుంది. అట్లాగనే నాకు తెలియని విషయము నాకు ఇప్పుడు తెలిసింది, ఇంతకుముందు తెలియదు. నేను చచ్చిపోతాను, మనం పుడతాను అనుకున్నాను, చచ్చిపోయిన రోజు మనకు పుట్టాను అనుకున్నాను, చచ్చిన రోజే పుట్టినరోజు అనుకున్నాము. ఈ రకంగా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. కానీ ఇప్పుడు జ్ఞానం తెలిసింది కాబట్టి ఎవరు చెప్తున్నాను, నేను సావలేదు, నేను పుట్టడం లేదు పో అని చెప్పాము. మొదటికి మోసం అన్నాడు. మళ్ళీ ఏమైంది అంటే నాకు ఒక ఆత్మ తోడుగా ఉన్నాడు, ఆయన ఎక్కడ పట్టుకొస్తే అక్కడికి వస్తాడు. నేను ఆయన తాడేసి కట్టుకున్నాడు, కాలు కట్టుకున్నట్టు. ఆయన ఏం చేస్తే ఎక్కడికి పోతే అక్కడ నేను పోవలసిందే. ఆయన ఏ శరీరంలో దూరితే నేను కూడా ఆ శరీరంలోకి దూరాల్సిందే కదా, ప్రవేశించాల్సిందే. అప్పుడు నేను దాంట్లో పుట్టానని కూడా పెద్ద పొరపాటు కదా. ఆయన ఈడ్చకపోతే చుట్టుపట్టుకుని ఈడ్చుకొని పోతే నేను పోతున్నాను, కానీ నేనేమన్నా స్వయంగా పోయినా నాటికి లేదు. మన కర్మ ఏ రకంగా ఉందో ఆ కర్మ తెలిసినాడు ఆయన కాబట్టి ఎక్కడ పుట్టాలో అక్కడ తీసిపోయి మనం పుట్టిస్తున్నాడు, ఎక్కడ ఏం అనుభవించాలో అక్కడ మనం అనుభవించేటట్టు చేస్తున్నాడు. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే మనం కొంత జ్ఞానం తెలుసుకునే కొద్దీ అభివృద్ధి అవుతా వస్తాము. ఆ జ్ఞానం మనకు తెలియబడేదాని కోసం దేవుని ఆజ్ఞ ప్రకారమే తెలియబడుతుంది, దేవుని ఇష్ట ప్రకారమే మనకు అది తెలియబడుతుంది. దేవునికి ఇష్టమైనప్పుడు అంటే నువ్వు దేవునికి ఇష్టమైతే దేవుని జ్ఞానం నీకు ఇష్టమవుతుంది. దేవుని జ్ఞానం నీకు ఇష్టమైతే దేవుడు నీకు ఇష్టమవుతాడు, నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి అప్పుడు దేవుడు నీకు జ్ఞానం దొరికేటట్టు నీకు చేస్తాడు. లేదు అట్లా కాదు, దేవుడు అంటే పెద్దే అదే ఇది అనుకుంటాం, గొప్పోడు అనుకుంటాం. మనం అన్ని రకాలుగా దేవుని గొప్పగా చెప్తాం. ఇప్పుడు మాంసం తినడానికి వస్తావా, నువ్వు ఆ మీటింగ్కి పోతావు అంటే ఎవరండి మీటింగ్ మనం చూసుకోవచ్చు, మాంసం దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది పెడితే అప్పుడు మాంసం తినడానికే పోతాడు మనిషి. అంటే తిండి కోసం ఒక జ్ఞాన ఉపన్యాసం కూడా వదిలిపెడతాడు. సరే ఇంకో పని పెడతాడు దేవుడు. ఇప్పుడు నీకు ఆదాయం వచ్చే పని ఉంది కదా, విడిచిపెట్టిపోతే ఎట్లా, ఈరోజు ఏదో ఆయన పుట్టినరోజు పండుగ నీకేం లాభం వస్తుంది, ఆడికి పోతే ఆయన ఏదో 4 మాటలు చెప్తాడు పంపించాడు, పని నిలిచిపోతుంది కదా నీకు. పని నిలిచిపోతే ఇప్పుడు కొంత నష్టం వస్తుంది కదా, డబ్బులు రావడంలో మనకు కొంత లోటు కావచ్చు. కాబట్టి డబ్బులకు ముఖ్యమా నీకు ఆ మీటింగ్ ముఖ్యమా అని మీకు పెడితే నాకు మీ డబ్బులే ముఖ్యమని ఆ మీటింగ్ ఎదుర్కొంటున్నారు కూడా చాలామంది ఉన్నారు. ఆయన అడిగినా అన్నమాట, ఏమయ్యా నువ్వు వచ్చినావు ఇంకో ఆయన రాలేదంటే ఆయనకి ఏదో పని ఉంది చెప్పినాడు. ఏం పని అంటే పలానా పని. సరే ఆ పని కంటే ఇది ముఖ్యమా అది ముఖ్యం అంటే ఇదే ముఖ్యం కానీ ఆ పని ముఖ్యం కాదు. అది 10 సంవత్సరం ఉండేది, 10 నెలలు ఉండేది, ఎప్పటికీ ఉండేది. కానీ లేని వాళ్ళు అంటే ఉన్నోళ్ళే, కానీ ఉన్నా కానీ వాళ్ళకి అదే ముఖ్యంగా అనిపిస్తుంది కాబట్టి, ఇది ముఖ్యంగా కనపడలేదు కాబట్టి వాళ్ళు దానికే ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఏం చెప్తున్నా అంటే అటువంటి వాళ్ళకు కూడా మీరు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు దేవుడు మీకు అర్థమయ్యేది ప్రాధాన్యత మీకు ఇస్తాడు. మీకు పైకి శుభకానికి దేవుడు అనుకుంటా దేవుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకు ఎట్లా వస్తుంది జ్ఞానం? కానీ అట్లా వచ్చేదానికి అవకాశం లేదు అని మేము చెప్తూ మీకు ప్రతి నెల ఏదో కొత్త రూపంగా మీకు జ్ఞానాన్ని అందించడం జరుగుతూ ఉంది.
చాలామంది జ్ఞానం తెలుసుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. ప్రతి నెల కొత్త వాళ్ళు వస్తున్నారు. అని మేమేం చెప్తున్నామంటే మీ శ్రద్ధను చూసి మీకు చాలా శ్రద్ధ ఉంది, మేము ఏదో ఇటుకి వస్తా అంటే 4 ముక్కలు ఏదో నెల కొత్త చెప్తున్నా కానీ మీకంటే మాకు శ్రద్ధ తక్కువ ఉంది, మాకంటే మీకు ఎక్కువ ఉంది శ్రద్ధ. కాబట్టి మీ జ్ఞానం సంపూర్ణంగా అర్థం కావాలని దేవుడు నేను కోరుకుంటున్నాను. మీ జ్ఞానం అర్థమవుతుంది. మీరు ఆ రకంగానే జ్ఞానం మీద శ్రద్ధగా ఉండడానికి బహుశా అవకాశం ఏర్పరచుకోండి. ఇప్పటికే మాకు చాలా తృప్తిగా మిమ్మల్ని చూసి, ఎందుకంటే మీరు దేవుని సేవ ఎక్కువ చేస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని చాలామందికి అందిస్తున్నారు. మనం ఈ రకంగా ప్రతి మనిషి ఏం చేస్తాడు, తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరుడు చెప్తున్నాడు. తనకు తెలిసిన జ్ఞానము తన జ్ఞానము, తన దేవుని జ్ఞానము, నా దేవుని జ్ఞానము అనేటువంటి దీక్షభూని, నా దేవుని గురించి నేను బయట చెప్పాలా, అదే నేను దేవుని సేవ చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆ జ్ఞానాన్ని బయటికి గ్రంథాల రూపంలో ఇస్తున్నారు, ఏదో వాళ్ళు చదివిస్తున్నారు. ఆ రకంగా చదివించడాని వల్ల, గ్రంథాల రూపం అందించడం వల్ల ఎంతోమంది గ్రంథాలు తీసుకొని చదువుకొని ఈరోజు వాళ్ళు కూడా జ్ఞానులైనారు. అంటే వాళ్ళకు మీరు దారి చూపినట్టయింది. కాబట్టి మీకు ఆ ఫలితం మీకు దక్కుతుంది. ఆ ఫలితం వల్ల మీకు ఇంకా జ్ఞానం దొరుకుతుంది. ముందు వేదానికి అవకాశం ఉంది. మీరు అటువంటి అవకాశాలు మీరు సంపాదించుకుంటే దేవుడు నాకుండా మీకు కొత్త జ్ఞానం చెప్పిస్తాడు. లేకపోతే నాకెక్కడ తెలుస్తుంది జ్ఞానం? ఈరోజు చెప్పాను శ్రీరామ పురుషోత్తమ శ్రీరామ అని ఒక హెడ్డింగ్ ఇచ్చాం. పురుషోత్తమ అంటే ఏమో తెలియదు, శ్రీరామ అంటే తెలియదు. ఇటుకు వచ్చి కూర్చున్నాక ఎట్టబట్టి మాట్లాడదాం, మాట్లాడే దేవుడు ఆయనే కదా అనుకున్నాం. సరే ఇప్పుడు ఏం మాట్లాడాడు? దగ్గర గంటన్నర అయితే ఉంది బహుశా. సరే మాట్లాడేది ఏదో మాట్లాడాడు. కానీ పురుషోత్తమ అంటే ఏమి, ఈ శ్రీరామ అంటే ఏమో తెలిసింది. కానీ పురుషోత్తముని శ్రీరాముని మనం ఇప్పుడు కొంత చెడ్డగా చెప్పినాం, కొంత మంచిగా చెప్పినాం. కానీ మంచోడిని పంచోడిగా చెప్పినాం, చెడ్డోని చెడ్డని చెప్పుకున్నాం. కానీ పురుషోత్తమాన్ని పేరు పెట్టుకున్నాడు అంతా మంచోడు కాదు, శ్రీరామాన్ని పేరు పెట్టుకున్నాడు అంతా మంచోడు కాదు. కానీ అట్లా కాదు. ధర్మరాజుని పేరు పెట్టుకుంటే ధర్మం ఉండేవాడు అనుకుంటట్టయితే వాడు చేసే పనులను బట్టి అనుకోవాలా, పేరుని బట్టి అనుకోవాలా? మీరు పేరుని బట్టి అనుకుంటే పొరవాడే నట్టేస్తుంది. చేసే పనులను బట్టి అనుకోవాలా? ధర్మరాజు భార్య నమ్మినాడు, భార్యను జూదంలో పెట్టినాడు, అది తప్ప కాదా? ఇప్పుడు మీరు మీ చెల్లెలను ఒక మనిషికి ఇచ్చినాడు అనుకోండి, మీ బావమరిదికి, మీ బావకి పెళ్లి చేశారు, అదే బావే కదా ఇది, బావేలే. మీ చెల్లెళ్ళు మీ బావకి ఇచ్చి పెళ్లి చేసినావు. మీ ఇంట్లో మీ చెల్లెలకు బాగా శ్రద్ధగా చూసుకున్నావు, చాలా ప్రేమగా చూసుకున్నావు. వాడు మీ చెల్లెళ్ళు పెంచుకొని పోయి వాడు ఆయన బజార్లో నిలబెట్టి సంపాదించుకున్నాడు అనుకో, వాడు బజార్లో అమ్మేసాడు అనుకో, బాంబేలో రెడ్ హౌస్ ఏరియా అమ్మేసినాడు అనుకో, రెడ్ లైట్ ఏరియాలో, రెడ్ హౌస్ కాదు, రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసినాడు అనుకోండి, అంటే వ్యభిచార గృహాలకు అమ్మేసినాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు మీరు? ఈయనంత పనికిమాలేడు నా పాపను తీసుకొని వీడు ఎట్టు చేసినాడో, నేనేదో పెళ్లి చేసాడు కొనుక్కున్నాడు నా చెల్లెలు ఏమన్నా, ఈయనంత పనికిమాలేడు నేను చేస్తామంటే ఎప్పుడో సమయం చూసి దాడి చేసి సంపన్నం చూస్తావు. ఇవాళ నీకు చేత కాకపోతే వాడు షెడ్యూల్ని 10 మంది చెప్తావు లేదా? చెప్తారు, తప్పకుండా చెప్తారు. ఎవరైనా మీ ఇంట్లో అన్యాయం జరిగితే ఓడుచుకుంటారా? ఓడుచుకోరు. మళ్ళా అటువంటిప్పుడు వేరేవాడు పురుషోత్తమాన్ని పేరు పెట్టుకున్నాడు, భార్యను తీసుకుపోయి బజార్లో అమ్మితే మీరేమంటారు? వాడు షెడ్యూల్ అంటారా కాదా చెప్పండి? పురుషోత్తమ అంటే దేవుడు అంటారా? మీరు ఆలోచించండి. అట్లాగానే మళ్ళా అదే మీ ఇంట్లో అన్యాయం జరిగితే ఓడ్చుకున్నప్పుడు అదే ఏదో సైడ్ జరిగితే ఎట్లా ఓడ్చుకుంటారు మీరు? ఏదో సైడ్ జరిగినా ఏంటో అన్యాయమే కదా. నేనేం చెప్పినాను? పలానా వ్యక్తి, పలానా పేరు పెట్టుకునే వ్యక్తి ఇటువంటి పనులు చేసినాడు, ఆయన తగునా, ఈ పేరు లేనటువంటి వ్యక్తి ఈ పని చేసినాడంటే ఆ పేరు లేనటువంటి విలువ ఏమన్నా ఉందా ఆయనకు అడిగినాను. పేరు విలువ లేదు అని చెప్పినాను. అంటే మా ఆయపని మీరు దేవుడు కాదని అంటే నీ దేవుడు కాదు, దేవుడు అవునని చెప్పినాను. నేను మంచి చెడుల గురించి ఆలోచన చేసామన్నమాట. వారిని చెట్టు చాటు నుంచి రాముడు చంపినాడు అంటే సీతను వెతికేదాని కోసము వాళ్ళని ఒప్పందం చేసుకొని ఎవరినో చంపితే సరిపోతాడని నమ్మాడు. ఇద్దరిలో ఖచ్చితంగా ఒకనే చంపాలని ఏదో ఒకటి బాణం వేసాడు, ఎవరికొకరు తగిలి చచ్చిపోయేది. ఆ బాణం సుగ్రీవుడు తగిలితే సుగ్రీవుడు చచ్చిపోయాడు, సరే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎట్లయితే నువ్వు చంపినావు కదా అంటే అది మాత్రం నిజమే, కానీ మాకు ఆ మాట సరిపోలేదు అంటే ఉండేది నుండి చెప్తే సరిపోకపోతే ఏం చేస్తారు? తిరువాసానం అంటే నాకు వాసన నువ్వు అనుకుంటే ఎట్లా?
నేను తిరువాత అంటే పప్పు పెట్టేది, అంతే కదా. ఉత్తవాత అయితే నీకు పెట్టేది, అంతే కదా. నువ్వు తిరువాత అంటే నాకు పెట్టేది వాత అంటే ఎవరేం చెప్తారు నీకు? నువ్వు అట్లా అర్థం చేసుకుంటున్నావు. అట్లాగా రాముని గురించి నేను చెడ్డగా చెప్పలేదు, పురుషోత్తముని గురించి నేను చెడ్డగా చెప్పలేదు. పురుషోత్తమ అనే పేరు చాలా గొప్పది, శ్రీరామ అనే పేరు చాలా గొప్పది అని చెప్తున్నాను. శ్రీరామ అనే పేరు అనుకున్నా కానీ, పురుషోత్తమ అనే పేరు అనుకున్నా కానీ, అలాగనే అల్లా అనుకున్నా కానీ, పరిశుద్ధాత్మ అని అనుకున్నా కానీ ఆ ఫలితం మనకు దక్కుతుంది, అందులో గొప్ప శక్తి ఉంది అని చెప్పాను. అందువల్ల కానీ పనులను బట్టి కాదు, పనులు చేస్తే చెడ్డే మంచి అని చెప్తున్నాను. లేదు వాడు మంచోడే, ఎట్టైనా కానీ మంచోడే పేరుండే ఉంటే అదే మంచోడే ఏరే వాళ్ళ చెల్లెలకు ఏమో జరిగింది నాని నువ్వు అనుకుంటే నీ ఇంట్లో జరిగింది అనుకోది, అప్పుడు ఏమవుతుంది? నీ ఇంటి ఆడపడుచుని ఏరేవాడు తీసుకుని పోయి అమ్మేసాడు అనుకోండి బజార్లో, ఏమవుతుంది? ఒరే నువ్వు సాక్కోకపోతే మా ఇంటికి పంపించచ్చు కదా, నువ్వు ఎందుకు పని చేసినా అడుగుతావా లేదా? అడుగుతాం. కానీ ఆ పని చేసినాడు ఏమనాలి? తప్పుగా చెప్పాలి కదా. కానీ విమర్శించినారు అంటే ఎవరిని విమర్శిస్తున్నాను నేను? అట్లా కూడా విమర్శించలేదు, ఏదో ఒకరిని పొగిడినామన్నమాట. అంటే మా ఆపోజిట్ ఉన్నాను, ఆయనకి ఆపోజిట్ ఉన్నాను పొగిడినా అంటే ఆయనకు ఆపోజిట్ ఉన్న పొగిడితే మీ ఆయన నేనేం అనలేదు కదా. కొంతమంది ఏమంటే రాముడిని దేవుడు కాదన్నారు, రాముడు అట్టున్నాడు అంటే నేను దేవుడు కాదు, నేను ఎప్పుడు చెప్పలేదు. దేవుడు అంటే గొప్పగా ఉంటాడు, దేవుడు అంటే ఇట్లుంటాడు అట్లుంటాడు, రావణ బ్రహ్మ దేవుడు అని చెప్పినా కానీ ఈయన దేవుడు కాదని చెప్పి దేవుడు ఎన్ని రకాలైనా ఉండొచ్చు మనుషుల్లో, అంతే కదా. రాముడిగా ఉండొచ్చు, రావణ బ్రహ్మగా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. నువ్వు నీ నమ్మకం నీది, మా నమ్మకం మాది. నేను దేవుడు అవును అని చెప్పలేదు, దేవుడు కాదు అని చెప్పలేదు. నాకు తెలిసిన చట్టం ప్రకారము, నా ఉద్దేశం ప్రకారము రావణ బ్రహ్మను దేవుడు అన్నాను. అదే ద్వాపరయుగంలోకి వచ్చేసరికి కృష్ణుడిని దేవుడు అన్నాను. అదే కలియుగం ఇంకా కిందికి వచ్చేసరికి నేను ఇంకొకరిని కూడా దేవుడు అంటున్నాను. నీకు ఆయన అంటే మాకు సరిపోదు, ఆ పేరంటే సరిపోదంటే ఆ పేరంటే నీకు సరిపోదయా? ఏ వాళ్ళు సరిపోతుంది మళ్ళా? అది యేసు అంటే మామూలుగా క్రైస్తవులకి సరిపోతుంది, నీకు సరిపోకపోతే మాకు అలర్జీ యేసు అనే మాట ఏంటి అంటే నీకు అలర్జీ, వాళ్ళకి అలర్జీ కాదు కదా. నువ్వేనా నిన్నేమైనా దూషిస్తుంటే చెప్పు. ఆయన గొప్ప అంటే నీకేం నష్టం వచ్చింది చెప్పు. అంటే ఆయన గొప్ప అంటే మా దేవుని కాదనేటంటే నిన్నేమి కానీ ఎవరున్నారు అసలుకు? నువ్వు ఎవరిని దేవుడు అనుకుంటాను అనుకుంటావు. రాముడు దేవుడు కదా, అది ఆంజనేయ స్వామి దేవుడు కదా, అది కదా ఇది కదా అంటారు. మరి ఆంజనేయ స్వామి నువ్వు మొక్కుతున్నావు కదా అంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అంటారు. మరి ఆంజనేయ స్వామి భక్తుడు అంటే నువ్వు దేవుడు అనుకుంటున్నావు కదా, మరి ఆంజనేయ స్వామి దేవుడు అనుకుంటున్నావు. మళ్ళీ మనిషి మామూలు ఏమైనా కోతులు మా దేవుడుగా ఉంటాయన్నా ఆయన మనిషి అవతారాన్ని కోతి అవతారంగా చిత్రించినారు. మళ్ళీ ఆయన కోతిగా చూపిస్తున్నాడు, నీకు భయం లేదా? నీ దేవుని కోతిగా చూపితే నీకు బాధ లేదా అని అడిగితే దాని జవాబు చెప్పరు. ఇట్లా మన ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు, కానీ ఆలోచన చేసి ఏది మాట్లాడడం లేదు. ఎవరో చెప్పేది వింటున్నారు కానీ స్వయంగా బుద్ధితో ఏది ఆలోచన చేయడం లేదు. ఈ రకంగా ఉండేదాని వల్ల మనిషి సక్రమైన మార్గంలో పోకుండా తప్పు బాటలో పోయేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అందువల్ల మీరు సక్రమైన మార్గంలో పోవాలంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. నన్ను మీరు జ్ఞాననో అజ్ఞాననో పేరు పెట్టచ్చు, ఒకవేళ దేవుడని పేరు పెట్టచ్చు, లేదా ఇంకా ఏమైనా పేరు పెట్టచ్చు, ఎట్లయినా అనుకోండి పర్వాలేదు. అజ్ఞానే అని కూడా అనుకోండి, ఏం పర్వాలేదు. నేను చెప్పిన జ్ఞానాన్ని మీరు చూసి అదని ఆలోచన చేసి ఈ తప్ప ఉప్ప అని విడదీకరించి చూసిన తర్వాత అప్పుడు నిర్ణయానికి వచ్చి చెప్పండి. లేదు షావుకారికి అయితే ఒక మాట, బీదోనికి అయితే ఒక మాట అని మాట్లాడొద్దండి. అటు మాట్లాడితే ఏమవుతుంది? దేవుడు ఒప్పుకోడు మిమ్మల్ని. దేవుడు చెప్పినది నేను చెప్తున్నాను కాబట్టి దేవుని జ్ఞానం ప్రకారం మీరు దేవుడు చెప్పిన విషయాన్ని మీరు తెలుసుకోండి. చాలామంది ఇక్కడికి వస్తున్నారు, చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, దేవుని గురించి తెలుసుకోవడం వస్తున్నారు. తర్వాత వాళ్ళలో ఉండేటువంటి శ్రద్ధను, వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతిని చూస్తే నేనే అంటే తక్కువగా ఉన్నాను వాళ్ళకంటే అనిపిస్తుంది నాకు. నేను గొప్పగా అనుకోలేదు కానీ వాళ్ళకంటే నేనే తక్కువగా ఉన్నాను. నేను ఇంట్లో కూర్చొని ఏదో కథలు రాస్తున్నాను, వాళ్ళందరూ శ్రమపడి వాళ్ళందరూ నుంచి వస్తున్నారు. దీనికంటే అది పెద్ద శ్రమ. కాబట్టి నా ఈ జ్ఞానం తెలుసుకునే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని చాలా గొప్పగా నేను అనుకుంటున్నాను.
ఏమాత్రం తక్కువగా లెక్కేసుకోలేదు. ఎందుకంటే ఇది శ్రమలో కూర్చి ఇంత దూరం వచ్చి మీరు జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ చెప్పే జ్ఞానము వాస్తవమైనది తెలిసి ఇష్టపూర్వకంగా మీరు ఇక్కడికి వస్తున్నారు. చాలామంది ముస్లింలు మాకు తెలిసిన జ్ఞానమే గొప్పది, మాలో గొప్పవాడు అంటే మీరు అట్లా అనలేదు కదా. ఇక్కడికి వచ్చే ముస్లింలు ఎవరు అనలేదు కదా. ఇక్కడ ఉండే జ్ఞానం గొప్పదనే ఉద్దేశంతో మీరు వస్తున్నారు. అట్లానే క్రైస్తవులు వస్తున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే జ్ఞానం గొప్పదనే ఉద్దేశంతో వస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ క్రైస్తవుల రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ముస్లిం రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, హిందువుల రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరికీ నేనేం చెప్తున్నా అంటే మీకుంటే శ్రద్ధకు నేను పరవశుని అయిపోవలసిందే. మీ జ్ఞానాన్ని తెలియజేయాలని పట్టుదలతో నేను జ్ఞానాన్ని మీకు చెప్పవలసిందే. తర్వాత మీకు ఏ జ్ఞానం చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని విడిదీసి చెప్తూ వస్తున్నాము. ఆ రకంగా చెప్పడంలో ఇప్పుడు ఎన్నో గ్రంథాలు, ఇప్పుడు 98 గ్రంథాలు ప్రింట్ కాబోతున్నాయి. 96 అయిపోయింది, 97, 98 ప్రింటింగ్ స్థితిలోకి వచ్చాయి, ప్రింట్ అవుతున్నాయి. మీకు ఇంకా ఇంతకుముందు రాసి పెట్టినటువంటి ఇంకా 2 గ్రంథాలు ఉన్నాయి. అదే నెక్స్ట్ రాయబోయే గ్రంథం, మీకు వ్రాయబోయే గ్రంథం ఒకటి, మీ దగ్గర వచ్చే ప్రింట్ అయ్యి వచ్చే గ్రంథం ఒకటి. దాని పేరు సత్యార్థ ప్రకాశికలో సత్యమెంత అని అంటున్నాం. అంటే దయానంద సరస్వతి అనేటువంటి ఒక గురువు సత్యార్థ ప్రకాశం అని ఒక గ్రంథం రాశాడు. ఆయన బ్రాహ్మణుడు, ఆర్య సమాజాన్ని స్థాపించినాడు. తర్వాత వచ్చి ఆయన చెప్పినటువంటి బోధనలో ఎంత మటుకు సత్యం ఉంది అంటే సత్యాన్ని మీకు విడిచి చెప్పాలి. కాబట్టి చెప్తే రేపొద్దున ఎటువంటి జ్ఞానాన్ని అయినా కానీ మీరు కూడా విడిదీసి కనుక్కుండేటువంటి స్తోమత మీకు వస్తుంది అనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో మీకు విడిదీసి చెప్పాల్సిన పని వస్తుంది. దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత అని మీకు చూపించే పని వచ్చింది. అదే రకంగానే ఇప్పుడు మీకు ఉపనిషత్తులలో లోపాలు ఏమున్నాయని మీకు చూపడం జరిగింది. ఆ ఉపనిషత్తు లోపాలు మీరు చదివిన తర్వాత ఉపనిషత్తులు ఇన్ని రకాలుగా లోపాలు ఉన్నాయని మీకు అర్థమైపోయింది. ఎటువంటి జ్ఞానాన్నైనా మనం విడదీసి తెలుసుకోవచ్చు. శాస్త్ర పద్ధతి ప్రకారము భగవద్గీత, బైబిల్, ఖురాన్ ప్రకారం తెలుసుకోవచ్చు అనే నిర్ణయానికి చాలామంది వచ్చారు. అది చాలా సంతోషమైనటువంటి విషయము. మీకు మరీ చెప్పేది ఏమి అంటే మీరు ఏ కులస్తులైనా కానీ, ఏ మతస్థులైనా కానీ, బీదవాళ్ళు కానీ, సావుకారులు కానీ, తర్వాత మంచి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, తక్కువ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కువ పేరు పెట్టుకుని ఎవరైనా కానీ మనుషులు అనే ఉద్దేశం నాకు ఉంది. ఆ మనుషుల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని మీకు అంటే మీలో జ్ఞానం ఉంది, మీరు మర్చిపోయినారు. కృతయుగంలోనే తెలిసింది, కృతయుగంలో మీరు ఉన్నారు, కృతయుగంలో మీరు జ్ఞానంలే. కానీ మాయ ప్రభావం వల్ల అది మర్చిపోయిన జ్ఞానాన్ని మీకు అది జ్ఞాపకం చేస్తున్నా కానీ ఇంకోటి ఏం కాదు. నేను కొత్తగా చెప్పేదేం కాదు, మీకు తెలిసిన జ్ఞానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి ఏమనుకోవద్దండి. మీకు అది కొంత కఠినంగా కనిపించినా కానీ ఇది వాస్తవమైన జ్ఞానము అని తెలుసుకొని నన్ను విమర్శించకుండా తెలుసుకుంటారని మేము మరీ ప్రయత్నం చేస్తూ